నమస్తే విటివి హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈ రోజుల్లో చిన్న సమస్య వచ్చినా సరే మందుల మీద ఆధారపడుతున్నాం. కానీ మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన చికిత్సను ఉపయోగించేవారు. అదే ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఒక భాగమే పంచగవ్య చికిత్స. ఈ పంచగవ్య చికిత్స అంటే ఏంటి? నిజంగానే రోగాలను నయం చేస్తుందా? ఈరోజు మనతో ఉన్నారు పంచగవ్య భూషణ్, వైద్యరత్న, వైద్య సేవ పరిపూర్ణ, స్వరనంది గ్రహీత, గవ్వసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. నాడి నాభి సంవాహన క్రియ, కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్ మరియు పంచగవ్య చికిత్స చేయడంలో ఎంతో అనుభవం గడించారు. ఎంతో మందికి సంపూర్ణ ఆరోగ్యం అందించారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. అసలు ఈ పంచగవ్య చికిత్స అంటే ఏంటి? దీన్ని ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు దీని ద్వారా? అలాగే దీనివల్ల ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దీని గురించి అంతా కూడా ఆయన అడిగి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. అసలు ఈ పంచగవ్య చికిత్స దీని గురించి మనం పంచగవ్య చికిత్స గురించి మనం మాట్లాడుకోవాలని అంటే ఖచ్చితంగా ఆవు గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయితే మొదటగా నేను మన యొక్క ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నది ఏంటిది అని అంటే, ఆవు ఏదైతే ఇప్పుడు మన కళ్ళ ముంగట కనిపిస్తున్నదో అది ఆవులు కావు. అయితే ఏదైతే మోపురం ఉండి గంగడోళ్ళు ఉండి కనిపిస్తున్నాయో అవి మాత్రమే ఆవుల కిందకి పరిగణిస్తాం మనం. ఎందుకు అంటే మనం దీన్ని దేశవాళీ ఆవులు అంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది ఏంటంటే అంటే వేరే వేరే జాతుల యొక్క జంతువులను సంగ్రహితం చేసి దాన్ని సంకర జాతిగా మార్చి పాల ఉత్పత్తిని పెంచడానికి అనేసి కొత్త కొత్త జాతులను ఉత్పన్నం చేస్తున్నారు. దాని లోపల హోలిస్టియన్, ఫ్రీజియన్, ఇలాంటివి జెర్సీ, ఈ పాలు ఏవైతే ఉన్నాయో మీకు హైబ్రిడ్ అన్నట్టు. అయితే వీటిని ఓన్లీ పాల కోసం మాత్రమే చేస్తాము. అయితే మన ఋషులు మునులు ముందు నుంచి ప్రకృతి మనకు ప్రసాదించింది ఏంది అనేసి అంటే ఆవు. అయితే మనం దీన్ని ఆవుయే అని శనము ఏమంటాం, దీన్ని గోమాత అని పిలుస్తాము. ఆవుని తల్లిగా భావిస్తాం అన్నట్టు. ఒకవేళ తల్లి పాలు ఇవ్వలేని పక్షాన ఆవు పాలను మనం ఒకవేళ పిల్లోడికి ఇవ్వగలిగితే అమ్మ పాలలో ఉండే న్యూట్రిషన్స్ ఏవే వాల్యూస్ ఉన్నాయో ఆవు పాలలో కూడా మీకు అంతే దొరుకుతాయి అన్నట్టు. అంటే అమ్మ ఇంకో అమ్మ అన్నట్టు, అలా అమ్మలాగా మనల్ని ఆదుకుంటుంది అన్నట్టు. అయితే దీన్ని ఆవుని అమ్మనే ఎందుకు అనేసి అంటున్నాము మొత్తం ప్రపంచవారిగా అనేసి అంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ పాలనిస్తుంది. మనం ఇంత పెద్దగైనా కానీ మనల్ని పాలిచ్చి మనల్ని పోషిస్తున్నది. ఈ కాలం లోపల చాలా మూఢం పేరుకపోయింది. సంకరజాతి పాలు అవి ఇవి తాగడం వల్ల శరీరం లోపల విపరీతమైనటువంటి హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు మనకు. అవి రావడం వల్ల అందరు ఏం చేస్తున్నారు అనేసి అంటే, చాలామంది థెరపిస్టులు కానివ్వండి, కొన్ని అలోపతిలో వీటిలలో కానివ్వండి, అసలు పాలు తాగద్దు, దానివల్ల బాడీలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి అనేసి అంటూ ఉంటారు. అవి ఎందుకు అవుతాయి అనేసి అంటే, ఏవైతే సంకరజాతి ఆవుల లోపల పాల ఉత్పత్తి ఎక్కువ రావాలని చెప్పి దాంట్లో బర్రె పొదుగులో ఆక్సిటోసిన్ అనే యొక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే బాడీ లోపల ఆక్సిటైజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయో అప్పుడు ఆటోమేటిక్లీ బాడీలో హార్మోన్స్ అనేవి దెబ్బతింటున్నాయి. దాంతో తక్కువ ఏజ్లోనే మన చిన్న ఆడకూతురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మనుషులు అవుతున్నారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడు 7 years 8 years లోపలనే అవుతుంది. యాక్చువల్లీ ఎప్పుడు రావాలి? 13-14 సంవత్సరాలు అవుతే కానీ మనకు మెచ్యూరిటీ కావాలన్నట్టు. ఇంతకు ముందు 20 ఏళ్ల క్రితం 9th 10th అట్లా వచ్చేటప్పుడు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఇట్లా 9th 10th అనేసి అంటే పిల్ల మెచ్యూర్ అయ్యే టైం వచ్చింది అనేసి అనుకోవాలి. కాలేజ్ టైం వచ్చేసరికి పిల్ల మెచ్యూర్ అయిపోయేది, ఆమెకు బుద్ధి వచ్చేది, ఎలా ఉండాలి ఏం లేదు. ఆమెకి ఏం జరుగుతుందో తెలియని వయసు లోపల ఆమె మెచ్యూర్ అయిపోతే అమ్మాయి ఎలా సర్దుకోగలుగుతుంది, స్కూల్కి ఎలా రాగలుగుతుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకోసం నేను మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటి అని అంటే, జెర్సీ పాలు, బర్రె పాలు, ఏవైతే కెమికల్స్ యూజ్ చేసి మీకు ఇచ్చిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడకండి. ఇవి వాడడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది తప్పించి మీకేం లాభం ఉండదు. అయితే ఏ పాలు వాడాలి ఉత్తమమైన అని అంటే ప్యూర్ దేశవాళీ ఆవు పాలు వాడండి. ఓకే. సో అసలు గో పంచకము మనం హైందవ మతంలో చాలా పవిత్రంగా భావిస్తాము. చాలామంది హేళన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దీని గురించి మీకు సమాధానం చెప్పే ముందు మొదలు ఆవు నుంచి మనకి ఏమేమి ఉత్పత్తులు వస్తాయో మనం తెలుసుకోగలిగితే ఆవు పంచకం గురించి మనం డీటెయిల్గా చెప్పుకోగలుగుతాము. అది ఎలా అనేసి అంటే, ఆవు లోపల మనకు దొరికేటి ఏంటి? పంచగవ్యాలు. పంచగవ్యాల లోపల ఏముంటుంది? పాలు, పెరుగు, నెయ్యి. తర్వాత వచ్చేది గోమూత్రము అంటే గోపంచకము అండ్ గోమయము.
ఇవి 5కి 5 వాటి లోపల అద్భుతమైన విశేషంగా మనం చూసుకోవచ్చు. ఎందుకు అనేసి అంటే ప్రపంచంలో ఏ ప్రాణి దగ్గరున్నా వాటి యొక్క మూత్రం కానివ్వండి, వారి ఒకటి మలం కానివ్వండి, వాటి నుంచి వచ్చే ఏ పదార్థం అయినా కానీ మానవాళి వాడుకునే తగ్గట్టుగా లేవు. ఉదాహరణకు బర్రె ఉన్నది, బర్రె పాలు మంచిగా ఉన్నాయి అనేసి అంటే మరి దాని బర్రె యొక్క మనం మూత్రాన్ని తీసుకోగలుగుతున్నామా? లేదే. మరి మీకు ఎడారి ప్రాంతాల్లో మీకు దొరికే ఒంటెలు ఉన్నాయి, మరి అక్కడ దాని పాలు కూడా తాగుతారు, మరి దాని ఒంటెలు తాగగలుగుతున్నారా? మళ్ళీ మేకలు ఉన్నాయి, మేకల యొక్క పాలు తీసుకోగలుగుతున్నాం కానీ వాటి యొక్క మలమూత్రాలను తీసుకోగలుగుతున్నామా? లేదు. అది ఒకటే ఒక ప్రాణి ఏది అనేసి అంటే ప్రపంచం లోపల అద్భుతమైన ప్రాణి ఆ భగవంతుడు ప్రసాదించింది ఏంది అనేసి అంటే ఈ యొక్క గోమాత. గోమాతను ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఏంటిది అనేసి అంటే దేశవాళి. ఇప్పుడు ఇంతకుముందు మనకు 2000 నుంచి 2500 జాతులు ఉండే దేశవాళీ గోమాతలే మనకు. కాలక్రమేణా పాశ్చాత్యులు విదేశీయుల దండయాత్ర లోపల వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందనేసి అంటే ఇక్కడ ఉన్న జాతులు ఏవైతే ఉన్నాయో ఆవు జాతులు వాటిని సంహరించుకొని తినడం మొదలు పెట్టేసిన తర్వాత కాలక్రమేణా అంతరించిపోయి లాస్ట్కి ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేటి 45 నుంచి 55 రకాల గోవంశంలో మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. దాని లోపల మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు ఒంగోలు జాతి, ఒంగోలు గిత్తలు అంటాం కదా మనం, ఒంగోలు, మళ్ళీ పొంగనూరు, ఈ ఆవులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి గుజరాత్కి వెళ్ళిపోతే గిర్ ఆవులు, తర్వాత అటు హర్యానా అటు సైడ్ వెళ్తే రాఠీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాంతానికి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆవులు ఎంత చిన్నగా ఉంటాయంటే పొంగునూరు ఆవులు చూసినంటే మన ఇంట్లో 10-15 సెంటీమీటర్స్ నుంచి పడితే, సెంటీమీటర్స్ అంటున్నాను, 15 సెంటీమీటర్స్ నుంచి పడితే 1-2 ఫీట్స్ దాకా కూడా మీకు పొంగనూరు ఆవులు కనిపిస్తాయి అన్నట్టు. అంటే ఇంట్లో పెంచుకోవడానికి చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క పవర్ ఎంతగానో ఉంటుందంటే దీని ఆరా బాగా అద్భుతంగా ఉంటుంది. పొంగనూరు ఆవులై మీ యొక్క సరౌండింగ్ 1 కిలోమీటర్ రేషియో లోపల దాని ఆరా వెళ్తుంది అన్నట్టు ఒక ఆవు ఉంటే. అది అద్భుతంగా ఉంటుంది. సో మనం పాయింట్కి వద్దాము, దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడి దీని గురించి కూడా విదేశీయుల లోపల బాగా అద్భుతమైన క్రేజ్ ఉన్నది. అయితే పంచగవ్యాల లోపల మనకు దొరికేది ఫస్ట్ మనం పాల గురించి మాట్లాడుకోవాలి. పాల గురించి మాట్లాడుకోవాలి అంటే అమ్మ పాలు ఆవు పాలు సేమ్. దీని లోపల ఆవు తనలో పాలను మనం సంపూర్ణాహారంగా మనం పరిగణిస్తాం. చూడండి, ఎందుకంటే మీరు ఏం భోజనం చేసుకోకుండా ఓన్లీ ఆవు పాలు తాగినా కానీ మీ శరీరం దృఢంగా అవుతుంది అన్నట్టు. అందుకోసమే పిల్లలు పెరుగుతారు. తర్వాత వచ్చి ఆవు పాలని తోడవేయంగా మనకు వచ్చేది ఏంటిది? పెరుగు లోపల గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? గట్స్ క్లీన్ అవ్వడము చేయడము జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చర్మ రోగాలు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. బాడీకి బలాన్ని ఇస్తుంది, బాడీలో ఉన్న టాక్సికేషన్ని క్లీన్ చేసేస్తుంది, గట్స్ క్లీన్ చేస్తుంది. ఇది పెరుగుని మళ్ళీ అలానే ఉంచి దాన్ని చిలికినామంటే మనకు దాని నుంచి వచ్చేది ఏంది? వెన్న. అయితే ఇప్పుడు పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోయారు. హైపర్ యాక్టివ్ అయిపోయిన పిల్లలకు వెన్న మరియు మిశ్రీ అంటే గడ్డ చక్కెర, కలకండ అంటాం కదా మనం, అవి రెండింటిని కలిపి పిల్లలకి ఇస్తా పోతూ ఉంటే ఆ హైపర్ యాక్టివిటీ తలిగేసి బ్యాలెన్స్ అయిపోతారు. మరి హైపర్ యాక్టివిటీ ఎందుకు ఉండవద్దు అనేసి అంటే హైపర్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల ఏజ్ తక్కువైపోతుంది పిల్లల్లో. ఈ హైపర్ యాక్టివిటీ ఒక పురాణ పురుషుడు ఉన్నాడు, ఆయన దాంట్లో కూడా ఎక్కువ ఉండే. ఎవరో తెలుసా మీకు? శ్రీకృష్ణుల వారు. యోగిరాజు శ్రీకృష్ణ వాళ్ళు ఎవరైతున్నారో వారు కూడా చిన్నవాడు ఉన్నప్పుడు వాడి బుద్ధి విపరీతమైన హైపర్ యాక్టివ్గా ఉండే. కృష్ణుల వారు అల్లరి ఎక్కువ ఇది ఉంటుండే. మరి ఇతను అల్లరి ఎక్కువ ఉన్నదాన్ని దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏంది అనేసి అంటే వెన్న ఈ యొక్క మిశ్రీని కలిపి అమ్మ పెట్టేది అన్నట్టు. దాంతో ఇతని హైపర్ యాక్టివిటీ కొంచెం తగ్గేది అన్నట్టు, అంటే ఫుల్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ అన్నట్టు. సో అలాంటి పిల్లలకు మనం ఇది ఇవ్వచ్చు అట్లా. దీన్ని మళ్ళీ మనము వేడి చేసామనుకోండి, దీని నుంచి అద్భుతమైనటువంటి నెయ్యి లభిస్తుంది. మరి నెయ్యి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్యూర్ ఒరిజినల్ కొవ్వు.
నెయ్యి అనేసి అంటున్నాం. Good అద్భుతమైన fats. పదార్థం, Mm. ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ అనుకోవచ్చు, హెచ్డిఎల్ కిందకి వస్తుంది. Mm. ఇది తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గిపోతుంది, Mm. బరువు లేని వాళ్ళకు బరువు పెరుగుతుంది. ఈ ప్యూర్ దేశవాళీ యొక్క ఆవు యొక్క నెయ్యి యొక్క స్పెషాలిటీ ఇది అన్నట్టు. Mm. ఇది తెలుసుకున్న తర్వాత చాలామంది డైట్ లోపల మేము ఇచ్చేది ఏంది అనేసి అంటే ఆవు నెయ్యి. Mm. ఆవు నెయ్యి గుడ్ కొలెస్ట్రాల్ కిల్స్ ది బ్యాడ్ కొలెస్ట్రాల్. అంటే వారి ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అయితే ఈ కొలెస్ట్రాల్ గెలుస్తుంది అన్నట్టు. Okay. అట్లా ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అయితే మీరు చూడండి, చాలామంది ఏం చెప్తారు అనేసి అంటే శరీరానికి బలం రావాలంటే మాంసం తినాలో ఏదో తినాలో అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. Mm. మరి పూర్వం నుంచి బ్రాహ్మణులు కానివ్వండి, తర్వాత వచ్చేసి కోమటి వారు కానివ్వండి, ఇలా మనము కొన్ని జాతుల వారు ఉన్నారు, వీరు వెజిటేరియన్సే ఉన్నారు ఫస్ట్ నుంచి. Mm. మరి వాళ్ళు కూడా బలంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు. అట్లాంటి హనుమంతుడు కూడా గట్టిగా బలంగా ఉండి ఆయన కూడా వెజిటేరియనే. Mm. ఆయన ఏం తిన్నాడు మరి? ఆకులు, పండ్లు, ధాన్యాలు, పప్పులు, తర్వాత చేసి పాలు, నెయ్యి, వీటిని బాగా భుజించేసి బలంగా తయారయ్యారు. ఎప్పుడైతే ఆవు యొక్క శరణంలో మనం వెళ్ళిపోయామనుకోండి, దాని నుంచి వచ్చే ఉత్పత్తులు ఇలా అద్భుతంగా ఉంటాయి అన్నట్టు. సో పంచగవ్యాలను మీరు సేవించే చేస్తే శరీరం అద్భుతంగా బలంగా తయారవుతుంది. ఇకొచ్చేసి గోమూత్రం. Mm. గోమూత్రం అంటే చాలామంది ముక్కు పట్టేసుకోవడము, చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. Mm. కానీ ఇక్కడ వచ్చిన స్పెషాలిటీ ఏంటిది అంటే గోమూత్రంది, గోమూత్రం ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ అది పొద్దున లేవగానే గోమూత్రం పోసినప్పుడు కొంత వదిలేస్తాము, మిగతాది మనం పడతాము Mm. కింద భూమి మీద పడకుండా. అలా పట్టిన గోమూత్రాన్ని అప్పటిదప్పుడు 7 వరుసల్లో, అంటే ఇది బట్ట అనుకోండి ఇప్పుడు మనది, Mm. ఇది ఒక వరుస, ఇది 2 వరుసలు, Mm. 2 వరుసల్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 వరుసలు, Mm. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేస్తే 8 వరుసలు. Ah. ఈ 8 వరుసల లోపల ఆ గ్లాస్లో ఆ టవల్ని పెట్టి ఆ గోమూత్రాన్ని వడగట్టాలి. Mm. ఆ వడగట్టిన దాన్ని 10 to 15 ml పొద్దున తాగడం మొదలు పెట్టేస్తే శరీరం లోపల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతుంది Mm. అండ్ చర్మ రోగాలు వెళ్ళిపోతాయి. Mm. శరీరం లోపల డైజెషన్ సిస్టమ్ సెట్ అయిపోతుంది. Okay. తర్వాత బాడీలో చురుకుదనం పెరిగిపోతుంది. Mm. అండ్ శిలాజిత్ లోపల మీకు 18 రకాల మినరల్స్ దొరుకుతాయి. దీని లోపల 19 నుంచి 20 రకాల మినరల్స్ ఉంటాయి Okay. గోమూత్రంలో. అంత అద్భుతమైనది గోమూత్రం అన్నట్టు. Mm. ఎంతైతే మీకు శిలాజిత్ తీసుకుంటే ఎంతైతే బలం వస్తుందో దానికంటే రెట్టింపు బలం గోమూత్రం తీసుకుంటే వస్తుంది. Okay. అయితే విషయం ఏంటంటే శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, శరీరం లోపల ఒక ధాతు రోగాన్ని నిర్మూలించడానికి గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. Mm. అయితే దీనికి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా వీటిని డిఫరెంట్ టైప్గా మనకు కామెంట్ చేస్తూ ఉంటారు. అవునవును. కామెంట్ చేయడం లోపల ఇబ్బందికరమైనటువంటి కామెంట్ చేస్తారు. Mm. కానీ విషయం ఏంటిది అంటే మీరు ఎంత కామెంట్ చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దాని లోపల ఉన్న మినరల్ వాల్యూస్, దాని లోపల ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో అది మీకు అద్భుతంగా నిరూపించబడింది. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన ఎన్నైతే రోగాలు ఉన్నాయో గోమూత్రము మరియు కొన్ని రకాల మూలికల్ని కలిపేసి మందుగా తయారు చేస్తున్నారు. దాంతో క్యాన్సర్ని అదుపులో చేయగలుగుతున్నాం మనం ఇప్పుడు. Mm. Okay. దీనికి సంబంధించిన పేటెంట్స్ కూడా అమెరికన్ కొన్ని కంపెనీస్ తీసుకున్నాయి. Mm. అంటే మన గోమూత్రము మనం సాంప్రదాయ పద్ధతుల లోపల మనం చేసే ఏదైతే ఈ వైద్య విధానం ఉన్నదో దీనికి మనం పేటెంట్ తీసుకునేది విదేశీయులు పేటెంట్ తీసుకున్నారు. పేటెంట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒకవేళ గూగుల్లో కొటేషన్ అనుకోండి, కొన్ని గోమూత్రం మందులు తయారు చేసిన వీటి మీద పేటెంట్స్ ఉన్నాయి. Okay. అంటే వాళ్ళే చేస్తాము, మేము వేరేలు చేయొద్దని పెట్టినవి ఉన్నాయి. Mm. అంటే ఋషులు మునులు ఎంతో ప్రయాసపడి దాని లోపల ఉన్న విశిష్టతని తెలుసుకొని అవును. ఆ భగవత్ జ్ఞానాన్ని పొంది దాని లోపల ఉన్న విశేష గుణాలని మనం బయటకు తీసి మనము ఈ యొక్క యావత్ ప్రపంచానికి మనం అందిస్తున్నాము. Mm. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఈ పేటెంట్ అనే ఈ యొక్క అధికారాన్ని తీసుకొని వారు కొద్దిమంది వాటితోని ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. Mm. కానీ మన భారతదేశం సనాతన సంస్కృతి అలా కాదు. Mm. ఇక్కడ వసుదైక కుటుంబకం అని అన్నాం మనం. అవును. అంటే ప్రపంచం మొత్తం నా కుటుంబము. Mm. అంటే ఈ కుటుంబానికి తల్లి ఆవు. అవును. సో ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు అందరికి కూడా ఇవి ప్రసాదంతో సమానం. సో ఈ ప్రసాదాన్ని ఎలా పొందాలి, ఎలా వాడుకోవాలి అన్నదే
పంచగవ్య చికిత్స. ఓకే. సో ఈ పంచగవ్య చికిత్సలో గోమయంకి వచ్చింది. అయితే గోమూత్రం ఏంది అనేసి అంటే ఆ, గోమూత్రే వసతే ధన్వంతరి అనేసి అన్నారు. అంటే గోమూత్రాన్ని సేవిస్తే ధన్వంతరి లాగా అన్నట్టు. ధన్వంతరి ఏంది? వైద్యుడు అన్నట్టు. వైద్యో నారాయణ హరి, నారాయణకి స్వరూపము ధన్వంతరియే వైద్యుడు అన్నట్టు. సో గోమూత్రంలో అంత పవర్ ఉందన్నట్టు. ఆ గోమూత్రం తీసుకుంటేనే మీకు రోగాలు రావు. ఇప్పుడు లక్ష్మీదేవి మీకు కటాక్షించాలి అనేసి అంటే మీకు రెస్పెక్ట్ దేనికి ఇవ్వాలి? గోమయానికి. గోమయే వసతే లక్ష్మి అనేసి అన్నారు. అయితే గోమయం లోపల లక్ష్మీ వాసం ఉంటుంది అనేసి అర్థము. ఇప్పుడు చూడండి, మరి గోమయం లోపల లక్ష్మీ స్వరూపం ఎలా ఉంటుంది అనేసి అంటారు. మరి ఉదాహరణకు చిన్నవి చెప్తాను, ఒక 2-3. పిడికలు చేసేస్తే ఏమవుతుంది? కాల్చుకోవడానికి అగ్నిని లభిస్తుంది. ఆ పేడనే మనము ఫర్టిలైజేషన్ చేసుకున్నాం అనుకోండి, మొక్కలు పెరగడానికి ఫర్టిలైజేషన్ అవుతుంది, అంటే ఎరువుగా మారిపోతుంది అన్నట్టు. అప్పుడు మనకేంది? వరి, ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో పండడానికి అద్భుతంగా మనకు పనిచేస్తుంది. అంటే ధనం వచ్చేసినట్టే కదా ఇక్కడ. తర్వాత చేసి ఆ పేడనే మీరు బయోగ్యాస్ ప్లాంట్ లోపల పెట్టేసేసి దాని నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసేస్తే మళ్ళీ మీకు ధనం రావడానికి ఉపయోగపడే గ్యాస్ కూడా ఉత్పన్నమవుతుంది కదా. బయోగ్యాస్. ఇప్పుడు మనం ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో గ్యాస్ ఉత్పత్తులను మనం చూస్తున్నాము. అవి చూసేదానికన్నా మనం ఈ యొక్క గోమయాన్ని వాడుకున్నాం అనుకోండి, గ్యాస్ అద్భుతంగా మనకు వచ్చేస్తుంది కదా. అందుకోసం గవర్నమెంట్ కూడా వీటికి సబ్సిడీలు ఇచ్చేసి బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నది. మీకు ఊర్లలో మీకు గమనిస్తే మీరు చూడొచ్చు. ముందుగా బాగా ప్రాచుర్యంలో ఉండేది, ఇప్పుడు కూడా చేస్తున్నారు. గోశాల లోపల మాకు వంట చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, గోమయపు పిడకలు ఉంటాయి. అది లేదు, పొగ వస్తుంది అనేసి వాళ్ళు ఫీల్ అయిపోయింది అనుకోండి ఎవరన్నా, అలాంటి వాళ్ళకు గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మళ్ళీ ఆ గ్యాస్ ఉత్పత్తి అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఏదైతే పేడ ఉందో దాన్ని ఎరువుగా వాడుకోవచ్చు. అంటే ఏది వేస్ట్ కాదన్నట్టు. ఇట్లా గోమయే వసతే లక్ష్మి. అయితే గోవును పూజించే ముందు మనం ఏం చేస్తాము? వెనక్కి పోయి పూజిస్తాం అన్నట్టు. వెనక్కి నుంచి వచ్చేటి ఏమేమి వస్తాయి మనకు చూడండి ఒకసారి. పాలు వస్తున్నాయి, గోమూత్రం వస్తుంది, గోమయం వస్తుంది. ఈ మూడింటి నుంచి మళ్ళీ మనకు వచ్చేది ఏంది? పెరుగు, నెయ్యి. చూసిండ్రా పంచగవ్యాలు వచ్చేసినాయా? తర్వాత గోవుకి ముందు వచ్చేసి వాటిని మానసికంగా ఇబ్బంది ఉండి తనను తాను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవారు తన దగ్గరికి వెళ్ళేసి దాన్ని నిమురుకుంటూ దాన్ని కౌగిలించుకున్నారనుకోండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ కాలంలో ఇప్పుడు ఏమవుతుంది? వారానికి ఒక రోజు ఆవు కోసం అనేసి పెట్టిండ్రు విదేశాల్లో. వాటి కోసము 15 నుంచి $100 హగ్ ది కౌ అనేసి ఇచ్చిండ్రు. అది జెర్సీ వాళ్ళు చెప్పేది. కానీ ఇక్కడికి వచ్చి చూడండి, ఓన్లీ ఆవు యొక్క దగ్గరికి వెళ్ళి జస్ట్ ముడితేనే మీ యొక్క లో బీపీ బ్యాలెన్స్ అయిపోతుందండి. తర్వాత వచ్చి మానసికంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కదా, అవి సెట్ అయిపోతుంది. ఎవరి యొక్క గ్రహస్థితులు పాడైపోయినాయి, అవి కూడా బ్యాలెన్స్ కావాలి అనేసి అంటే దాన్ని ముట్టడం వల్లనే మీకు ఇది తొలగిపోతుంది. ఇక వచ్చేసి పుణ్యం. ఇక మనం కొంచెము ఆధ్యాత్మికంగా ఒకవేళ మనం మాట్లాడుకుంటే, నర్మదా నది లోపల వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం ఎంత వస్తుంది, తర్వాత యమునా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, ఇట్లా 3 నదుల్ని ఒకేసారి స్నానం చేస్తే ఎంత పుణ్యం రావాలి? అలా చేయగలుగుతారు ఎవరన్నా? చేయలేరు కదా. అదేవిధంగా ఒక ఆవు చుట్టూ ఒక చుట్టూ తిరిగేసేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పిండ్రు. అంటే ఆవు లోపల అంత ఆరా ఉందన్నట్టు. వి కాలింగ్ ఆరా అనేసి అంటాము. ఆవు లోపల ఆరా ఎంత స్థితిలో ఉందని తెలుసుకోవడానికి ట్రిలియన్ ఫోటోగ్రఫీ అంటారు. క్రిలియన్ ఫోటోగ్రఫీ అనేసి ఉంటుంది. దాని లోపల మీరు ఆవు యొక్క ఆరా చూడొచ్చు అన్నట్టు. దాని లోపల కలర్స్ ఉంటాయి, బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా ఆరాస్ అద్భుతంగా ఉంటాయి అన్నట్టు వేరువేరుగా. ఏ ఆరాకు దానికి స్పెషల్గా ఒక థింగ్ చెప్పేసింది ఉంది. సో ఆరా అద్భుతమైన స్థితిలో ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనం చూసుకున్నా కానీ ఆవు అద్భుతమైన ప్రాణి అని చెప్పుకోవచ్చు. అసలు ఈ పంచగవ్య చికిత్సలు అంటే ఎట్లాంటి పద్ధతి వాడతారు, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీని గురించి చెప్పండి. పంచగవ్య చికిత్సలో మేము ముఖ్యంగా ఏం చేస్తాము అనేసి అంటే గోమూత్రాన్ని
ఇది తీసుకున్న తర్వాత మీకు గంట 2 గంటల తర్వాత నుంచే దీని లోపల మార్పు చెందడం స్టార్ట్ అవుతుంది. అంటే అమోనియా కంటెంట్ పెరగడం మొదలు పెడుతుంది. గోమూత్రం తీసుకున్న 40 నిమిషాల లోపల మనం సేవించడం శ్రేష్టం అన్నట్టు. గోమూత్రము అదే ఒక గంట తర్వాత చూస్తూ ఉంటే మీకు అమోనియా పర్సంటేజ్ పెరిగిపోవడం వల్ల అది కొంచెం ఘాటు పెరిగిపోతూ ఉంటుంది. సో మరి ఎలా చేయాలి? అలాంటప్పుడు మేము ఏం చేస్తాం అంటే దీన్ని భద్రపరిచే ఒక పద్ధతి ఉన్నది. ఓకే. మరి భద్రపరిచే పద్ధతి ఏంటిది అంటే డిస్టిలైజేషన్ పద్ధతి. డిస్టిలైజేషన్ పద్ధతి అంటే ఏంది అంటే మన ప్రేక్షకులకు చెప్తాను. ఆవు గోమూత్రాన్ని వేడి చేస్తాము. వేడి చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఏదైతే ఆవిరి ఉన్నదో ఒక పైప్కి పంపిస్తాము. ఆ పైప్ని చల్లార్చినప్పుడు దానిలోకించి ద్రవ బిందువులు పడతా ఉంటాయి. దాన్ని మేము అర్క్ అనేసి అంటాము. దీని గురించి ధన్వంతరి అంటే వీరు చరక సంహిత, చరక మహర్షుల వారు దీని గురించి అద్భుతంగా చెప్పారు. అష్టాంగ హృదయంలో వాగ్భటాచార్యులు అద్భుతంగా చెప్పారు. మళ్ళీ రావణ సంహితలో రావణుడు అర్కులు తయారు చేసిండు అన్నట్టు. వారు అర్కులు ఎలా చేశారంటే గోమూత్రము ప్లస్ ఆయుర్వేదిక మందులతోని అర్కులు తయారు చేశారు అన్నట్టు. ఆవిరి తీసి ఆ ఆవిరితోని మందులు అంటే ఆ యొక్క పదార్థం లోపలికించి వాటిని సూక్ష్మ కణాలుగా మార్చి నీటి రూపంలో దాన్ని ద్రవీకరించి దాన్ని మందుగా మనం సేవించడం అన్నట్టు. అంటే నార్మల్గా తీసుకునే పవర్ కన్నా ఇలా తీసుకుంటే ఇంకెక్కువ వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే కణ విభజన చేసి దాని లోపల ఉన్న ఈ యొక్క మందు యొక్క ప్రభావాన్ని పెరిగిన తర్వాత మనం ఇస్తున్నాం అన్నట్టు. అయితే దీన్ని మేము ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాము అంటే ఇప్పుడున్న వాతావరణం లోపల శరీరానికి కావాల్సినటువంటి బలమైన పదార్థాలు దొరుకుతలేవు. ఇప్పుడు మనకు పంచగవ్యాలన్నీ మనకు ఫుడ్ సప్లిమెంట్స్ కిందకి వస్తాయి, మందుల కిందకి రావు. మరి వీటిని స్పెషల్ మందులుగా మార్చాలి అంటే ఇలా మేము అరకులుగా తయారు చేసినప్పుడు దీని లోపల ప్రతి రోగానికి ఒక మూలిక అవసరం పడుతుంది. మూలిక అంటే ఏంటిదో ఫస్ట్ ఇది తెలుసుకుందాము. ఒక చెట్టు ఉన్నది, దానికి ఆకులు, పూలు, పండ్లు, తర్వాత చేసి బెరడు, రూట్స్కి వచ్చేసరికి వేర్లు అంటే మూలాలు. సో అందరూ మూలికలు అని అంటే మూలాలు అవన్నీ వాడమని కాదు. చెట్టు లోపల ఉన్న ఆకుల్ని వాడచ్చు, బెరడును వాడచ్చు, పూలను వాడచ్చు, తర్వాత విత్తనాలని వాడచ్చు అండ్ పండ్లను వాడచ్చు. ఇలా పంచాంగాలని మనం వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఆయుర్వేదం లోపల ఎలా వాడాలనేసి మేమేం చేస్తాము అంటే ఏ రోగానికి ఏ టైపు మూలిక ఏ టైపు అంగం అవసరమో వాటిని తీసుకొని డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా మనము దీన్ని మందుగా తయారు చేస్తాము. దీన్ని రోగిని పరీక్షిస్తాము. మరి పరీక్షించడం ఎలా? ఈ కాలంలోనైతే ఇది బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం, టెస్టింగ్ చేస్తాం అన్నట్టు. ముందు కాలంలో అయితే టెస్టింగ్లు లేకుండే. మరి అంత పర్టికులర్గా ఎలా తెలుసుకోగలుగుతారు? దానికోసమే నాడీ చికిత్స. దీని గురించి కూడా అద్భుతంగా చరక మహర్షి, అష్టాంగ హృదయంలో మహర్షి వాగ్భటాచార్యులు, ధన్వంతరి, ఇలా సుశ్రుత వారు, ఇలాంటి అద్భుతమైనటువంటి మహర్షులు ఉన్నారు. వీళ్ళని మనము వైద్యులు మహర్షులు ఇద్దరు చెప్తున్నాం చూడండి. అంటే వాళ్ళ జ్ఞానం అంత అపరిమితమైంది అనేసి అన్నట్టు. పరిమితంగా ఉంటే హద్దులు ఉంటాయి, అపరిమితమైంది అన్నట్టు. అందుకోసమే వీళ్ళు మహర్షులు అయ్యారు. ఇంకోటి దేవుళ్ళ కిందికి మనం పూజిస్తాం అన్నట్టు. అందుకోసం వైద్య నారాయణ హరి అని అంటున్నాం మనము. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మందుల్ని ఎలా చేస్తే ఎలా శరీరము క్యూర్ అవుతుంది అనేసి ఇక్కడ అద్భుతంగా మనకు చెప్పగలిగారు. ఆ అద్భుతమైన చెప్పే విధానం లోపలనే వీళ్ళు ఏం చేసిండ్రు అనేసి అంటే ఇలా చెప్తే నోటికి గుర్తుండదని చెప్పేసి ముందు కాలం లోపల ఏం చేశారు అనేసి అంటే శృతి స్మృతి ద్వారా పెట్టిండ్రు. మరి శృతి స్మృతి అంటే ఏంటిదో మనం కొంచెం తెలుసుకుందాం. శృతి అనేసి అంటే నోరుతో చెప్పడము, స్మృతి అనేసి అంటే చెప్పిన దాన్ని మెమరైజ్ చేయడము. ఇవి రెండే ఉండే ముందు కాలంలో. అందుకోసము మీకు ఏవైనా గురుకుల వ్యవస్థ ఉంటే ఆ గురుకుల వ్యవస్థ లోపల మీకు శృతి స్మృతి ద్వారానే వేద జ్ఞానము, వైద్య జ్ఞానము ఇవి ఇవ్వగలిగినరు. ఇప్పుడు కొన్ని తరాలు గడిచిన తర్వాత
శృతి స్మృతి లోపల కొంచెం ఇబ్బందులు రావడం వల్ల అప్పుడు ఏం చేసిండ్రంటే తాళపత్రాలు దాని ద్వారా తాళపత్రాలు. లిఖితంగా రాయడము చేయడము వాటిని మెమరైజ్ చేసి దాన్ని రాసుకుంటూ పోవడము. మరి మధ్యకాలం లోపల వచ్చేసరికి తురుష్కుల దండయాత్ర అవి ఇవి చేయడం వల్ల అవి కూడా మన ప్రతులన్నీ కోల్పోయినాం మనం. అలా కోల్పోయినప్పుడు ఏం జరిగింది అనేసి అంటే ఈ శృతి స్మృతి అనే ఈ విధానంతో ఇప్పటిదాకా ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మీకు జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ అయిపోయింది. అందుకోసం ఏం చేసిండ్రంటే కొన్ని కులాల వారి లోపలనే వైద్య పరంపరలో మీరు ఈ వైద్యం చేయాలి అనేసి రిస్ట్రిక్షన్స్ పెట్టేసి చెప్పడం మొదలుపెట్టిండ్రు అన్నట్టు. ఎందుకు అనేసి అంటే అర్హులైన వారే వైద్యం నేర్చుకోవాలనేసి ఉండే. దాంతో ఏమైపోయిందంటే కొన్ని పరివారాలకి అప్పట్లో ఈ వైద్యం అనేది ఆపబడింది అన్నట్టు, వాళ్ళకి చెప్తారు అన్నట్టు. అలానే చూసుకుంటూ వెళ్ళిపోతే కాలక్రమేణా జనరేషన్ బై జనరేషన్ కొందరు మంది పిల్లలకి ఇష్టం లేకపోవడము, నేర్వకపోవడము, పాశ్చాత్య సంస్కృతి అలవాడిపోయేసి తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ విదేశీ సంస్కృతి నుంచి విదేశీ పోకడలకు బాగా దగ్గరైపోయేసి ఇక్కడ ఏం చేయగలిగిందంటే అక్కడున్న సంస్కృతిని అవలంబించేసుకొని ఇక్కడున్న వైద్య విధానాన్ని తప్పు పట్టడం ఇలాంటివి జరిగినాయి అన్నట్టు. ఇక మొత్తానికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంది అనేసి అంటే మన మహర్షులు ఎవరైతే ఉన్నారో రోగానికి మనకు ఏమి కావాలో దాన్ని కరెక్ట్గా ఇవ్వగలిగినరు. దాని లోపల ఈ యొక్క మూలికల వైద్యం ఒకటి, దీని లోపల సిద్ధ వైద్యం వచ్చేస్తుంది, పంచకర్మ వస్తుంది, పంచగవ్య చికిత్స వస్తుంది. అయితే ఈ పంచగవ్య చికిత్స లోపల రోగానికి తగ్గట్టుగా మూలికనిచ్చేసి ఇవ్వడం చేశాము. దీని లోపల అరకు ఘనవటి అంటే ఆవిరితో వచ్చేసేది మిగిలిపోయిన తర్వాత నల్లగా మిగిలే భాగాన్ని మేము గోళీలుగా మారుస్తాం అన్నట్టు, దాంట్లో మూలికలు వేసేసి అవి గోళీలు. అవి రెండు ఏకీకృతమైతేనే అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క గోమూత్రము ఆ యొక్క మూలికకు బలం వచ్చేది అన్నట్టు. ఆ విధంగా మనము ఆ యొక్క రోగాన్ని నివారించవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం చూసుకుంటా ఉంటే రోగాలన్నీ నివృత్తి అయిపోతాయి. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి, ఇప్పుడు నాడి గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ, ఎందుకంటే మన టాపిక్ డైవర్ట్ అయిపోయి షర్క్కి వెళ్ళిపోయినుండే. ఇప్పుడు నాడి వైద్యం. నాడి వైద్యం లోపల ఏముంటుందంటే శరీరాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసాం మనం. అది ఎలా అంటే తల నుంచి ఛాతి భాగం దాకా కఫతత్వము, ఛాతి భాగం నుంచి నడుము భాగం దాకా మనకు పిత్తతత్వము, కాళ్ళు చేతులు మళ్ళీ నడుము కింది భాగం దాకా మనకు వాతం అని చెప్పారు. ఏ రోగం వచ్చినా కానీ ఈ 3 భాగాల లోపలనే వస్తాయి, చూసుకోండి మీరు. అలా ఎప్పుడైతే వస్తాయో డివైడ్ చేసినప్పుడు నాడులు ఏ విధంగా కొట్టుకుంటే ఇక్కడ మనకు చెప్పారు వాత కఫ పిత్తాలు అనేసి. వాత కఫ పిత్తాలు ఎప్పుడైతే కొట్టుకున్నది ఫ్లక్చువేషన్ ఉన్నదో దాన్ని గమనించి ఏ దాని లోపల ఏ ప్రాబ్లం ఉందో ఇక్కడ మనము ఇవి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నాడీ వైద్యం ఎలా ఉంటుంది అనేసి అంటే కఫం ఉందనుకోండి, కఫము ఈ ఫ్లక్చువేషన్లో కొట్టుకుంటున్నప్పుడు దీనిలో కూడా 3 విభాగాలు ఉంటాయి. ఆ 3 విభాగాల్లో మళ్ళీ 3 విభాగాలుగా మళ్ళీ డివైడ్ అయిపోతాయి. అంత సూక్ష్మంగా నాడిని మనం ఇక్కడ పరిశీలన చేస్తాం అన్నట్టు. అలా చేసిన తర్వాత శరీరంలో ఏ భాగంలో ఎక్కడ ఏ సమస్య వచ్చిందో మనము నాడి ద్వారా మనం తెలుసుకుంటాం. అప్పుడు ఆ పాటికి ఈ మందు ఇవ్వాలని చెప్పిండ్రు. కొన్ని టైంలల్లో మందులు ఇస్తే నయం అయిపోతుంది, కొన్ని టైంలో మందులు ఇచ్చినా నయం కాదు. అప్పుడు ఎలా చేస్తారు? ఇది అద్భుతమైన ప్రశ్న. అప్పుడు నాభి చికిత్స. శరీరం యొక్క గ్రావిటికల్ ఫోర్స్ ఎలా ఉన్నదో ఫస్ట్ చెక్ చేస్తారు. నాభి జరిగిందా లేదా ఏంది చూస్తారు. నాభి ఒకళ్ళు జరిగింది అనుకోండి, దీని లోపల అష్టదిశల లోపల దాన్ని కోల్చుకుంటారు. అసలు నాభి అంటే ఏంటిదో ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఈ కొలవడం అయితే కొలుస్తాం, కానీ నాభి అంటే ఏంటిది? ఎప్పుడైతే తల్లి గర్భంలో మనం వెళ్తామో అప్పుడు శుక్రకణము మరియు అండము కలిసినప్పుడు అమ్మ యొక్క గర్భంలో వెళ్తుంది. అమ్మ గర్భం లోపల వెళ్ళిన తర్వాత అమ్మ గర్భానికి పోయి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత దీని నుంచి ఏదైతే ఫస్ట్ కణం జాయింట్ అవుతుందో మన బాడీకి తయారవుతుందో ఆ కణం యొక్క కనెక్షన్ ఏదైతే ఉంటుందో అదే మీకు నాభి. ఇది బాడీని తయారు చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. దీన్ని అంబెలికల్ కార్డ్ అని అంటాము. ఈ అంబెలికల్ కార్డు స్టోర్ చేస్తున్నారు కదా ఈ మధ్యన. ఎస్ అంబెలికల్ కార్డ్ ఏదైతే ఉన్నదో అమ్మ శరీరానికి అంటుకొని ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క
శరీరం లోపల ఉన్న మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, వీటిని గ్రహించి ఈ అంబలికల్ కార్డ్ ద్వారా శరీర నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మీకు. అంటే జస్ట్ లైక్ ఏ వైర్. ఆ వైర్ ఎక్కడ ఉంటుంది? శరీరం యొక్క మధ్య భాగంలో ఉంటుంది, అంటే నాభి. ఈ నాభి నుంచే మీకు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గుండె, కాళ్ళు, చేతులు ఇవన్నీ మీకు వస్తున్నాయి. ఇది వచ్చేసిన తర్వాత ఒకానొక సమయానికి 9 months గడిచిన తర్వాత, 9 నెలలు గడిచిన తర్వాత, అమ్మ కడుపు నుంచి మనం బయట వచ్చిన తర్వాత దీన్ని అత్యంత జాగ్రత్తగా దాన్ని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దీని యొక్క ఎక్సెస్ భాగం ఏదైతే అంబెలికల్ కార్డ్ ఉన్నదో దాన్ని కట్ చేసి ముందు కాలంలో ఎండబెట్టేవారు. అతి భద్రతగా ఎండబెట్టేవారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని స్టోర్ చేయడానికి ఏదైనా వెండి తాయెత్తు కానివ్వండి, లేదంటే కాపర్ తాయెత్తు అంటే రాగి తాయెత్తులో కానీ పెట్టేసేవారు. అందుకోసం ఏం చెప్తుండే, తాయెత్తు మహిమ అనుకుంటూ ముందు కాలంలో అంటుండే, గుర్తుందా? అది ఎందుకు అనేసి అంటే ముందు పెట్టెలు ఉండేటి అన్నట్టు, వాళ్ళ యొక్క అంబెలికల్ స్వరూప వాళ్ళకి పెట్టేసేటోళ్ళు. ఏదైనా జరగరాని తీవ్రమైనటువంటి శరీరానికి ప్రాబ్లం వస్తే ఈ అంబెలికల్ కార్డ్ని కట్ చేసి దీంతో మూలికలు కలిపి వైద్యం చేసేవారు అన్నట్టు ముందు కాలంలో. అంటే తీర్చరాని, అప్పుడు తీర్చరాని రోగాలు ఏమన్నా వస్తే వీళ్ళు అంబెలికల్ కార్డ్ని యూజ్ చేసేవారు. ఎందుకు అనేసి అంటే శరీరాన్ని తయారు చేసే ఏదైతే హార్మోన్స్ కణాలు ఏవైతున్నాయో ఈ అంబెలికల్ కార్డులో ఉంటాయి అన్నట్టు ఎక్సెస్గా, దాన్ని వీళ్ళు భద్రపరిచేవాళ్ళు. అంటే ఇది ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా కనుక్కున్నారని అనుకున్నారు, కానీ ఇది వేల సంవత్సరాల క్రితం మన వారు ఎప్పుడో చేసిండ్రు అన్నట్టు. అందుకోసమే స్టోర్ చేసే విధానం మారింది. అయితే దాన్ని ఆరబెట్టేసి ఎండబెట్టేసేవారు కదా, దాన్ని ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నారంటే ఆ పెట్టెని లోపలేసేసి వాడికి మెడలో కట్టేసేవారు. అదే తాయెత్తు. యాక్చువల్లీ అది మంత్రం కాదు, తాయెత్తు అంటే ఇది అన్నట్టు, అతని సొంత అంబెలికల్ కార్డ్ అన్నట్టు. ఇది తాయెత్తు మహిమ అన్నట్టు. ఇప్పుడు నాభి జరిగిపోవడం ఎలా? నాభి ఎలా జరుగుతుంది అనేసి అంటే శరీరం లోపల అనుకోకుండా బరువులు వన్ సైడెడ్గా లేపినాం అనుకోండి, నాభి అనేది జరిగిపోతుంది. తన ఉన్న స్థానం నుంచి పక్కకు తప్పుకుంటుంది. కొన్ని ఇప్పుడు ఉదాహరణకు జిమ్లో చేసే పిల్లలు ఉంటారు, బరువులు లేపడానికి పోయినప్పుడు వన్ సైడెడ్గా బెల్ట్ కట్టుకోకుండా లాగిండ్రు అనుకోండి, జరిగిపోతుంది. ముందు కాలం లోపల తవ్వడం అలాంటివి చేసినప్పుడు, బలంగా చేసినప్పుడు, వన్ సైడ్గా చేసినప్పుడు జరిగిపోయేది. తర్వాత బండరాళ్ళు జరిపేటప్పుడు, అప్పుడు వడ్ల బస్తాలు, ఇప్పుడైతే 20 కిలోల బస్తాలు మోయడానికి కింద మీద పడుతున్నారు, అప్పట్లో 100 కిలోల బస్తాలు మోసేవారు. అంటే నేను పుట్టిన తర్వాత నా కళ్ళ ముంగటనే 100 కిలోల బస్తాలు మోసిన వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ఎంత బలంగా ఉంటారంటే ఓన్లీ ఉన్న కండువాని తీసుకొని కడుపు కట్టుకొని 100 కిలోల బస్తాను అలా మోసి అలా విసిరేసేవారు. ఏది? ఎడ్ల బండిలో. నా కళ్ళ ముంగట ఎడ్ల బండిలు చూశాను నేను. అంటే 20-25 ఏళ్ళ క్రితం మాట ఇది, అంతే, ఇంకా ఎంత దూరమో కాదు. నా కళ్ళ ముంగట చూశాను. అలాంటి వాళ్ళు, వాళ్ళని ముడితే శరీరం బండలాగా ఉండేది, అంటే అంత దృఢంగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఏదంటే అది బలంగా తినేసేవాళ్ళు. ఇంకోటి, వాళ్ళు సిగరెట్లు కానీ మందు తాగడం కానీ చూడలేను, ఒక కళ్ళు మాత్రం తాగేది చూశాను అప్పట్లో. అంత బలంగా ఉండేవారు అన్నట్టు. మళ్ళీ వీళ్ళు పండుకునే సమయం ఏంటిదో తెలుసా? 7:30-8 లోపల పండుకునేవారు. ఈ రోజుల్లో 1-2 అయినా పడుకోవట్లేదు. ప్రొద్దున ఎప్పుడు లేచేవారు తెలుసా? 3:30-4 గంటలకు లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం ఇట్లా చేసుకొని రోజు హనుమంత్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి పొలంకి వెళ్ళేవాళ్ళు. ఇది వాళ్ళ దినచర్య. వాళ్ళప్పట్లో ఇవన్నీ తిన్నారు కదా, దంపుడు బియ్యం తిన్నారు, అవి తిన్నారు, ఇవి తిన్నారు అనేసి మస్తు మంది చెప్తున్నారు ఇప్పుడు. అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అనేసి అంటే, వాళ్ళు ఎలాంటి పని చేసేవారు అది తెలుసా? వాళ్ళు అతి బలమైన పని చేసేవారు కాబట్టి బలమైన ఆహారం తినేవారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? కంప్యూటర్ మీద కూర్చుంటున్నావు అనేసి అంటే 12-18 గంటలు లేస్తలేవు. ప్రొద్దున 6 తర్వాత 7 తర్వాత లేస్తున్నావు, సూర్యుడిని అయితే అసలు చూస్తూనే లేవు పొడిచేటప్పుడు. రాత్రి 12-1-2 దాకా పండుకుంటలేవు. అలాంటప్పుడు తిన్న ఆహారం ఎలా అరుగుతుంది? ఎలా శరీరానికి పోషణ లభిస్తుంది? ఏం చెప్పండి? శరీరం బలంగా మారాలి అనేసి అంటే చీకటి కాగానే పండుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ పండుకున్న సమయం లోపల శరీరం తనను తాను క్యూర్ చేసుకుంటుంది. ఆ స్థితి ఉందా చెప్పండి? లేనే లేదు. సో ఇప్పుడు మనం నాభి చికిత్స దగ్గరికి వద్దాం, మళ్ళీ దాని గురించి డీటెయిల్గా వెళ్దాము. అయితే పూర్వం వాళ్ళకి అట్లా జరిగేది,
అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో బరువైన పనులు గాని అట్లాంటివి చెయ్యట్లేదు కదా! సో, నార్మల్ పర్సన్స్‌కి ఎలా నాభి జరుగుతుందసలు? నాభి అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎట్లా ఎట్లా? జరుగుతుంది అనేసంటే ఉదాహరణకు వాటర్ బబుల్ లేపేటప్పుడు జరగచ్చు. హ్మ్. స్టెప్ ఎక్కేటప్పుడు కాళ్ళు అటు ఇటుగా అయిపోయినా కానీ హ్మ్. జరిగిపోవచ్చు. బట్టలు ఆరేసేటప్పుడు కాళ్ళు కింద మీద చేసినప్పుడు కూడా జరిగిపోవచ్చు. ఓకే. అంత చిన్న పనులు చేసినా జరుగుతుంది. అయిపోతుందా? ఓకే. జిమ్ చేసేటప్పుడు జరిగిపోవచ్చు. హ్మ్. ప్రెగ్నెన్సీలో జరిగిపోవచ్చు. హ్మ్. కొన్ని టైంలో ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు ఆపరేషన్స్ చేసినప్పుడు జరిగిపోవచ్చు నాభి. హుహు. ఇలా జరిగిపోయిన తర్వాత చాలామందికి ఆపరేషన్ అయిన తర్వాత నాకు కడుపు నొస్తుంది, కుట్లు నొస్తున్నాయి అనేసి అంటారు కదా! హ్మ్. అది యాక్చువల్లీ నాభి జరిగిపోవడం వల్ల అవుతుంది. హ్మ్. ఓకే. ఆ నాభిని మీరు కూర్చోబెట్టేశారనుకోండి, ఆ కుట్ల నొప్పులు వెళ్ళిపోతాయి. హ్మ్. చాలామందికి ఇది తెలియదు. అంటే ఎలా కూర్చోబెడతారు? దాని ట్రీట్మెంట్ ఏంటి? ఆ ట్రీట్మెంట్ లోపల స్పెషల్‌గా మా పంచగవ్య వైద్య విధానం ఉంది. హ్మ్. ఈ వైద్య విధానాన్ని మా గురూజీ నిరంజన్ వర్మ గారు యాజ్ ఏ సిలబస్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. వీరి యొక్క విద్యాపీఠం వచ్చేసి కాంచీపురంలో ఉంది. హ్మ్. హైదరాబాద్‌లో విద్యాపీఠం వచ్చేసి మీకు బీరంగూడలో ఉంది. హ్మ్. శ్రీ భ్రమరాంబిక టెంపుల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క గోశాలలో ఉంది అక్కడ. ఓకే. అక్కడ మీకు ఈ యొక్క పంచగవ్య చికిత్సను మీకు నేర్పబడుతుంది. వారానికి 2 క్లాసులు ఉంటాయి. సంవత్సరం కోర్స్ ఉంటుంది మీకు. హ్మ్. అండ్ 3-4 ఇయర్స్ అప్రెంటిస్ ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్‌గా మళ్ళీ మీరు ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు యథావిధిగా. హ్మ్. అయితే ఈ గవ్య చికిత్సా విధానం లోపల నాభి, నాడి హ్మ్. సంవహన క్రియ ఈ యొక్క క్రియల్ని వీళ్ళు నేర్పుతారు. హ్మ్. ఆ నేర్పేటప్పుడు ఏం చేస్తారనేసి అంటే నాభిని ఆ వ్యక్తిని పండబెట్టి అతని యొక్క బొటన వేళ్ళని చెక్ చేస్తాం. హ్మ్. ఒక వేలు పెద్దగా, ఒక వేలు చిన్నగా కింద మీద ఉంటుంది. హ్మ్. దాన్ని మేము బ్యాలెన్స్ తీసుకొస్తాం. హ్మ్. కాళ్ళు విగ్గి కానివ్వండి, తర్వాత కడుపు లోపల కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు పూర్వకాలం లోపల ఏం చేసేవారు అనేసి అంటే దీపం పెట్టేసి నాభిని సెట్ చేయడము, హ్మ్. దారం పెట్టి కొలిసి దాని యొక్క మెజర్మెంట్స్ చూడడము, నూనె పెట్టేసి కడుపుని సెట్ చేయడము, ఇలా ఇలా రకరకాలుగా కొన్ని పద్ధతులని ఆ పద్ధతులని వైద్యుల యొక్క పర్యవేక్షణ అంటే ఇప్పుడు మా గురువు గారి యొక్క పర్యవేక్షణ లోపల నేర్పిస్తారు. హ్మ్. అలా నేర్పిన ఎవరైతే వైద్యులు ఉన్నారో వారు ఈ చికిత్స చేయడానికి యోగ్యులు. హ్మ్. సో ఎవరికైనా నాభి చికిత్స చేసుకోవాలి అనేసి అనుకున్నారనుకోండి, హ్మ్. ఈ పంచగవ్య చికిత్స నిపుణులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు సంప్రదిస్తే వారు నాభి చికిత్స చేస్తారు. ఓకే. మరి నాభి జరిగినట్టు ఎలా తెలవాలి మరి? హ్మ్. ఇది కూడా ఒక ప్రశ్నే కదా. అవును. కడుపులో విపరీతంగా నొప్పి పుట్టి మోషన్స్ విపరీతంగా తగిలినాయి అనుకోండి, హ్మ్. పల్చగా మోషన్స్ వస్తూ ఉంటాయి, పోతారు, మళ్ళీ వస్తారు, కూర్చోగానే మళ్ళీ మోషన్స్ తగులుతాయి. హ్మ్. ఈ విధంగా బరువులు లేపిన తర్వాత నాభి కిందికి జరిగిపోతే వచ్చే సమస్య అన్నట్టు. హ్మ్. మళ్ళీ కడుపు బాగా విపరీతంగా నొప్పి లేవడము, మళ్ళీ ఏం తినవు, నొప్పి లేస్తూ ఉంటుంది, మళ్ళీ ఎన్ని టెస్టులు చేసినా కానీ నార్మల్ ఉంటుంది, మళ్ళీ ఓకే. మీకు ఏమీ అక్కడ సిమ్టమ్స్ తెలీదు. చూపించదు, హ్మ్. నార్మల్గానే ఉంటుంది. అలాంటి వ్యక్తుల నాభి జరిగిపోయినట్టు. కొందరు ఆడవారు కాళ్ళకు 2 గజ్జలు పెడతారు, హ్మ్. కట్టుకుంటారు కదా, హ్మ్. పట్టీలు. పట్టీలు. పట్టీలు నడుస్తున్నప్పుడు ఒక పట్టీల సౌండ్ ఎక్కువ, ఒక పట్టీల సౌండ్ తక్కువ వస్తుందని అనుకోండి, అవునా? వారి నాభి జరిగిపోయినట్టు. హ్మ్. 2 కాళ్ళ పట్టీలు సమస్థితిలో వస్తే వారి యొక్క నాభి అద్భుతంగా ఉన్నట్టు. ఓకే. ఓకేనా అండి. హ్మ్. తర్వాత అలా నడుస్తున్నప్పుడు ఒక కాలు సాఫీగా పడి ఒక కాలు అదుముతూ కొట్టారనుకోండి, నాభి జరిగిపోయినట్టు. కొందరు అలా స్ట్రేట్గా నిల్చున్న సమస్థితిలో ఒక భుజం పెద్దగా, ఒక భుజం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, హ్మ్. అలా చేసిన నాభి జరిగిపోయినట్టు. కొందరు అలా నిలబడ్డప్పుడు ఛాతీ ఎలా ఉండాలండి, వైడ్ ఓపెన్ ఉండాలి మనకు. అవును. అలా వైడ్ ఓపెన్గా ఉండకుండా ఇలా వంగేసి ఉంటారు కొంతమంది, చూసారా, హ్మ్. వాళ్ళది కూడా నాభి జరిగిపోయినట్టే. హ్మ్. ఇవి సిమ్టమ్స్. ఓకే. సో, మరి వీటికి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు మీరు? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే హ్మ్. వైద్యుల పర్యవేక్షణ లోపల బొటన వెలిగ్గడం కానీ, దీపం పెట్టి చేయడం కానీ ఇలాంటివి చేసి మిమ్మల్ని సెట్ చేసేస్తారు. హ్మ్. మీకు అక్కడ చేసే ముందు, చేసిన తర్వాత నొప్పి చూపిస్తారు. హ్మ్. ఇక్కడ కిందికి జరిగినప్పుడు మోషన్స్ విపరీతంగా తొలగడం, పైకి జరిగిందనుకోండి ఎనిమిక్ అవుతారు మనుషులు, హ్మ్. బక్క అయిపోతూ ఉంటారు, ఏం తిన్నా ఒంట్లో పడదు, చెయ్యదు. కొంతమంది ఏమంటారంటే అగో ఈమెకు ఏదో దాటుట్లో వచ్చింది, హ్మ్. ఏదో దిష్టి తగిలింది కదా, పిల్ల ఎండకపోతుందనేసి అంటారు. హ్మ్. కారణం ఏంటిది, నాభి పైకి జరిగిపోవడము. హ్మ్. ఇట్లా అష్టదిశల లోపల వేరువేరుగా జరిగితే శరీరానికి వేరే వేరే ఇబ్బందులు వస్తాయి. అంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు కూడా సడన్‌గా లావు అయిపోవడం దీనివల్లే అంటారా?
హా, వీళ్ళ ఇక్కడ ఎలా ఉంటుందంటే మోషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఉమ్, కడుపు ఉమ్, నాభి సరిగా లేకపోయింది అనుకోండి, డైజెషన్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది. ఉమ్, దానివల్ల కూడా అయిపోతుంది. అండ్ ఆడవాళ్ళ గురించి మనం ఒకవేళ మాట్లాడుకుంటే ఇక్కడ ఏజ్ మనకు ఆ, తీసుకోవాల్సి వస్తుంది. ఏ ఏజ్ లోపల ఎలా అవుతుంది అనేసి. ఉమ్, అయితే కొంతమంది ఏంటంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత విపరీతంగా ఫాస్ట్గా పెరగడం మొదలు పెడతా ఉంటారు. ఉమ్, కారణం ఏంటిది అనేసి అంటే హార్మోన్ చేంజెస్ వల్ల ఆడతనం వస్తుంది కాబట్టి. ఉమ్, కొంతమంది లోపల డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ లేక హార్మోన్స్ ఇబ్బంది పెట్టి ఇప్పుడు కనిపిస్తున్న ఏదైతే హైబ్రిడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా హార్మోన్స్ చేంజెస్ అయిపోయి పిల్లలు విపరీతంగా లావుగా పెరిగిపోతున్నారు. ఉమ్, దానికి ఉదాహరణ ఏంటిది? జంక్ ఫుడ్ తినడం. ఒక జంక్ ఫుడ్ తినడము, తర్వాత చేసి జెర్సీ ఇలాంటి ఏవైతే పాలు ఉన్నాయో ఇవి తీసుకోవడం. హైబ్రిడ్ మిల్క్. ఎస్. అతిగా షుగర్ తీసుకోవడము, అతిగా మైదా పదార్థాలు తినడము, స్వీట్స్, డిజర్ట్స్. స్వీట్స్ ఇవి తీసుకోవడము. ఈ తర్వాత సన్ఫ్లవర్ నూనె ఉంది కదా, రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడము. ఈ 5 పదార్థాలు ఎక్కువ వాడడం వల్ల శరీరం లోపల మార్పు అనేది విపరీతంగా వస్తుంది. ఈ 5 ఏముంటాయి? అన్నీ వైటే ఉంటాయి, చూసుకోండి మీరు. అవును, వైట్ ఫుడ్స్ చూసారా? ఈ వైట్ ఫుడ్స్ని మనము అవాయిడ్ చేయాలి. మరి ఏం తీసుకోవాలి అని అంటే గానుగ నూనెలకు వెళ్ళిపోవచ్చు, బెల్లం తీసుకోవచ్చు, గోధుమ మైదాకు బదులుగా మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, చిరుధాన్యాలకు వెళ్ళిపోవచ్చు. అండ్ ప్యూర్ వైట్ పాలిష్డ్ బియ్యం కన్నా సెమీ పాలిష్డ్ బియ్యాలు కానీ బ్రౌన్ రైస్ కానీ వాడచ్చు. తర్వాత వచ్చేసి పాల రూపంలో మనము ఆవు పాలను తీసుకోవచ్చు. ఆవు పాలు చూడండి, మీకు గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది పాలు, ఒరిజినల్ దేశవాళీ పాలు. మళ్ళీ మీకు ఈ జెర్సీ పాలు ఇవన్నీ మీరు చూసిందంటే మళ్ళీ వైట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నిల్వ చేసిన పదార్థాలు మీరు తినరాదు. నిల్వ చేసిన పదార్థాలన్నీ జంక్ ఫుడ్సే, కెమికలైజ్డ్ అన్నట్టు. అన్కెమికలైజ్డ్ పదార్థాలు మనం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏముంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు తినకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? లైఫ్ బాగా బిజీ అయిపోయిందని చెప్పేసి అన్నమో కిచడో ఏదో వండుకొని ఆ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసేసి మళ్ళీ తింటున్నాం. మళ్ళీ తీసిన పదార్థాన్ని మీరు ఒక గంట సేపు 2 గంటలు పెట్టేస్తే అది మళ్ళీ కులిపోయేసి వాసన వస్తుంది. మరి అలాంటి పదార్థాలను మీరు అప్పటిదప్పుడు వేడి చేసుకొని తిన్నారంటే మీరు విషం తిన్నట్టే కదా. సో అలాంటి పదార్థాలు తినరాదు. సో ఈ విధంగా మీరు నాభి చికిత్స చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి శరీరము అస్థిర స్థితిలో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సంవహన క్రియ ఉంటుంది ఇంట్లో. సంవహన క్రియ అంటే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్. ఇది ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్. లేదండి, ఇది మీరు అపోహలో ఉన్నారు. అంటే మన ప్రేక్షకులకు చెప్పాలి, ఎక్కువ కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు అంత ఉండేది కాదు. మీరు ఇంతకు ముందు మర్మకళల లోపల భారతీయుడు పిక్చర్ చూసారా? మొదటిసారి వచ్చిన భారతీయుడు పిక్చర్, అది మర్మకళ అన్నట్టు. ఇది 1000 సంవత్సరాల క్రితమే పరశురాముల వారు నేర్పించిన విద్య ఇది. ఎక్కడ నేర్పించారు వీరు? కేరళ ప్రాంతం అటు సైడ్ నుంచి నేర్పించారు అన్నట్టు. ఇది మీకు చూసిందంటే భూమి ప్రారంభమై మానవ మనుగడ ఏర్పడిన తర్వాత పరశురాముల వారు వచ్చారు, స్వామివారు. ఆ స్వామివారు ఏం చేశారంటే అది యుద్ధ కళ ఒకటి. ఆ యుద్ధ కళ లోపల ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్న మర్మకళ లోపల ఏదైతే యుద్ధ కళ ఉందో దాని లోపల ఈ వైద్య విధానం అన్నట్టు. దీన్ని సంవహన క్రియ అంటారు. సంవహన క్రియ అంటే ఏంటిది? ఆ టైం లోపల కొన్ని పద్ధతుల ద్వారా ముంగటున్న శత్రువుని కొట్టేస్తాం కదా, ఆ కొట్టిన శత్రువు యొక్క విరుగుడే మర్మకళకు ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ అన్నట్టు, వైద్యం. దాని లోపలనే పుట్టింది ఏంటంటే సంవహన క్రియ. సంవహన క్రియని మనం ఎలా సెట్ చేయొచ్చు అంటే కొట్టడము, లాగడము, గిచ్చడము, గిల్లడము, కాల్చడము, ఇవన్నీ పద్ధతులు వస్తాయి అన్నట్టు. అవన్నీ ట్రీట్మెంట్లో భాగాలే. ఒకసారి చూడండి, చాలా పాతగా ఉన్న వాళ్ళకు కొంతమంది కాల్చేవారు, గుర్తుందా? కాలుస్తారు. ధనుర్వాతం ఇట్లా వచ్చిందంటే కాల్చేవారు, బొడ్ల పక్కకు, చేతులకు. అది కూడా ఒక విద్యనే. అయితే దీనిలో కూడా రాక్షస వైద్యము, దేవ వైద్యం కూడా అనేసి ఉండే. 2 రకాల పద్ధతులు అన్నట్టు. రాక్షస వైద్యం లోపల ఏముంటుందంటే కొంచెము మనుషుల ట్రీట్మెంట్ బాగా హార్డ్గా చేసేవారు అన్నట్టు. కాల్చడము, గుచ్చడము ఇలాంటివి ఉండేవి అన్నట్టు. తర్వాత వచ్చేసి దేవ విద్య లోపల గుచ్చడం అంటే అక్యుపెంచర్లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడున్న పెయిన్ని మీరు కుచ్చి తీసేస్తున్నారు కదా. ఇవన్నీ కొన్ని విద్యలు ఎలా ఉంటాయి అనేసి అంటే మీకు రాక్షస విద్యల కిందకి వెళ్ళిపోతాయి. దీని లోపల ఏందనేసి అంటే మళ్ళీ మీకు అగ్నిక్రియలు కూడా ఉన్నాయి అన్నట్టు దీంట్లో.
ఓకే. దాని లోపల మీరు చెప్పుకోవాలనేసి అంటే ఒకవేళ మన డిస్కషన్ నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను. దాని లోపల ఈ కాల్చడం ఏంటంటే పంచధాతువులతోని చేసి కాల్చేవారు. హ్మ్. తర్వాత వచ్చేసి పెయిన్ ఒకవేళ రిలీజ్ కాకపోతే కుచ్చి తీసేవారు. హ్మ్. ఆ కాలం లోపల రక్తాన్ని గడ్డ కట్టే మందులు చాలా తక్కువ ఉండే కదా. ఏది యుద్ధాలు జరిగేటి, కోసుకునేటి. అవును. హ్మ్. అలాంటి టైం లోపల సలాకలు ఉంటాయి కదా, పంచధాతు సలాకల్ని వేడి చేసి ఆ కట్ అయిపోయిన దాన్ని కాల్చేవారు. హ్మ్. అతుక్కుపోయేదా? కాల్చే దాని వల్ల ఏమవుతుందంటే రక్తం గడ్డ కట్టేసి ఆ పీస అతుక్కపోయేది. హ్మ్. దాంతో వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేది. ఓకే. అయితే నొప్పి ఉండేది, కానీ మనిషి క్యూర్ అయ్యేవాడు. హ్మ్. కొంచెం కాలక్రమేణా తర్వాత సుశ్రుతుల వారు వచ్చేసిన తర్వాత మళ్ళీ శల్య చికిత్స వెళ్ళింది. హ్మ్. ఇప్పుడు సుశ్రుతుల వారు ఎవరు తెలుసా మీకు? ఈ సర్జరీకి హోల్ పితామహ ఆయన్నే. హ్మ్. ఇప్పుడు సర్జరీ లోపల వాడే ఏవైతే పనిముట్లు ఉన్నాయి చూసారా, అవన్నీ. కత్తెరలు, సీజర్లు, కోసేటి ఏవైతే అన్నీ ఉన్నాయి చూసారా, అప్పుడు ఆయన కనుక్కున్న ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి అవే ఉన్నాయి. దీంట్లో ఏం మార్పులు లేవు, కొత్త పనిముట్లు ఏవి రాలేవు. అప్పుడు ఎముకల్ని పట్టడానికి కావాల్సిన పక్కళ్ళు కానివ్వండి, హ్మ్. కత్తెరలు కానివ్వండి, ఆయన ఏదైతే తయారు చేసిండో ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. హ్మ్. అందుకోసమే మీరు యూరోప్లో పోయిన తర్వాత అక్కడ యూనివర్సిటీ లోపల సుశ్రుతుల వారి యొక్క విగ్రహాన్ని పెట్టిస్తారు. హుహు. ది ఫాదర్ ఆఫ్ సర్జరీ అనేసి పెట్టేసి ఉంటారు అంటారు. ఓకే. అప్పట్లోనే మనము ముక్కు కట్ అయితే ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళం మనం. హ్మ్. అలాంటిది ఉంటుండే అన్నట్టు. మరి వీరు ఎక్కడ చేశారు అనేసి అంటే వారణాసి, కాశీ తీరం లోపల ఉండి అక్కడున్న ఆశ్రమం లోపల ఇవన్నిటిని తెలుసుకునేవారు. అండ్ అక్కడ ఏంటిది, కాశీ తీరం లోపల కాల్చేవారు కదా శవాలు. హ్మ్. హ్మ్. అప్పట్లో వచ్చే ఆ యొక్క శవాల్ని కలెక్ట్ చేసుకొని వాటి మీద అనుసంధానం చేసి వాటిని మీదకించి ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది ఏందనేసి మొత్తం వీళ్ళు మొత్తము ఎక్స్పెరిమెంట్ చేసేసి మొత్తం అక్కడ రాసిండ్రు అన్నట్టు. హ్మ్. ఇదంతా జరిగింది ఎక్కడ? కాశీ, కాశీలో. ఆ సరౌండింగ్స్ ప్లేస్లలో జరిగింది. మన సుశ్రుతుల వారు భారతదేశం. మన భారతదేశంలో జరిగింది. ఇది జరిగింది వేల సంవత్సరాల క్రితం. ఇవన్నీ హ్మ్. ఇప్పుడు జరిగింది కాదు ఇది. హ్మ్. ఇంత చేయంగా కూడా మా యొక్క సంస్కృతి గొప్ప అని చెప్పుకోవడానికి వచ్చి వీళ్ళ యొక్క వైద్య విధానమే గొప్పదని చెప్పేసి మన వైద్య విధానాన్ని తక్కువ చేయడానికి చెప్పేసి గురుకుల వ్యవస్థను మొత్తం తీసేసిండ్రు. అంటే మెకలే చదువులు ఏవైతే ఉన్నాయో అవి చేయడం మొదలుపెట్టిండ్రు అన్నట్టు. అంటే ఏం చేశారంటే మేము గొప్ప, మా వల్లనే ఉంది, మీకేం తెలియదు అనేసి చూపించడం జరిగింది ఇక్కడ అప్పట్లో. సో దాన్ని పురస్కరించుకొని ఏం జరిగింది అనేసి అంటే ఫస్ట్ గురుకుల వ్యవస్థని కొలాప్స్ చేసేసారు. చదువు అంటే శృతి స్మృతి పోయింది. ఏమైనా రాసిన ప్రతులు ఉంటే వాటిని కాల్ చేసిండ్రు. తర్వాత ఎవరైతే ఉచ్చ స్థితిలో ఉండే జాతుల వాళ్ళు ఉండేనో, ఉదాహరణ చెప్తున్నాను, ప్రతి ఊరిలో ఒక మంగళివాడు ఉంటుండే, క్షవర కళాకారుడు. ఆయన ఎవరు? వైద్యుడు. యాక్చువల్లీ మంగళివాడు అంటే మంగళ పని చేసేవాడని కాదు, వైద్యుడు ఉండే ధన్వంతరి, అతనికి క్షవర కళాకారుడు అన్నట్టు. అప్పట్లో వారి యొక్క భార్యలు దాయి పని చేసేవాళ్ళు, అంటే పురుళ్ళు పోసేవారు. వాళ్ళంతా ఉచ్చ స్థితిలో ఉన్నవారిని ఈరోజు బీసీల కిందికి వెళ్ళిపోయింది. అంటే వారి యొక్క స్థితి ఎక్కడ మారిపోయిందో చూసుకోండి ఒకసారి. వాళ్ళు చేసింది ఏంటిది? ఈ యొక్క వైద్యుల దగ్గర అన్ని రకాల మనుషులు వచ్చేసి వైద్యం తీసుకోవడము, క్షవరం చేసుకోవడం ఇవన్నీ చేసేవారు ఆ వైద్యం దగ్గరికి. అలా వచ్చేసిన వారు అంత జ్ఞానవంతులు ఉండేవారు. ఫస్ట్ ఇలాంటి వ్యక్తులను వాళ్ళకు అదో స్థితికి తీసుకెళ్ళిపోయామనుకోండి, మనం ఉచ్చస్థితికి వెళ్తామని చెప్పేసి అప్పట్లోనే ఆ కుల వ్యవస్థ లోపల ఇది నీచమైన కులం, అది ముట్టద్దు చేయొద్దు అన్నట్టుగా అటు సైడ్ నుంచి నరుక్కుంటూ వచ్చారు అన్నట్టు. ఇలా చేసుకొని చూసినా కానీ జాతులని విభజించడం జరిగింది. అంటే విభజించి పాలించు కిందికి వచ్చేసింది అన్నట్టు. చదువు కూడా మాదే ఉన్నత స్థితి అని చెప్పేసి ఆ చదువులు చదివిపించేసి ఉద్యోగాలు చేసిండ్రు. కానీ మన భారతదేశంలో ఏంటిది? అందరు లీడర్లు. యాక్చువల్లీ మీరు గమనించండి, మీరు ఏ స్థితిలో చూసుకున్నా కానీ అందరు మీకు లీడర్లు కనిపిస్తారు, గొప్ప గొప్ప క్రాంతికారులే కనిపిస్తారే తప్పించి స్లేవరీ చేయాలన్నట్టు ఎవరైనా కనిపించిన బానిసలు? వాళ్ళ విద్యా వ్యవస్థ ఇప్పటికీ మీరు చూసుకున్నా కానీ విద్య అంతా ఎందుకు చదువుతున్నారు చెప్పండి నాకు ఒకసారి. ఏమైనా ఫ్యాక్టరీలు కట్టడానికి చదువుతున్నాడా, లేకపోతే ఏమైనా పొలిటీషియన్ అవ్వడానికి చదువుతున్నాడా? ఎక్కడండి? ఓన్లీ ఇంకోటి చేతి కింద పోయి పని చేయడానికే చదువుతున్న చదువులు ఇవన్నీ. చూడండి మీరు,
కావాలంటే ఒకసారి మనసుని మీద చేతేసుకొని ప్రతి తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? అందరూ మీరు చదివిస్తున్న చదువులన్నీ మొత్తము ఇంకోళ్ళ చేతి కిందకి వెళ్ళేసి నెలకు 50,000 జీతం కావాలా, ₹1,00,000 జీతం కావాలా, 2,00,000 కావాలా అని దీని మీదనే పెడుతున్నది తప్పించి, ఒక పరిశోధన చేయాలి సైంటిస్ట్ గాను, ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఒక లీడర్ గాను చేయగలుగుతున్నారు ఎవరన్నా? లేదు. అది ఈరోజున్న వ్యవస్థ. సో మనము టాపిక్ డైవర్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాం మనము. సో అయితే పంచగవ్య చికిత్సలో అంటే ఎట్లాంటి ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ చేస్తారు? అన్ని వ్యాధులకి చేస్తారా? అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి కదా, లైఫ్ టైం డిజార్డర్స్, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవి కంట్రోల్ అవుతాయా లేదంటే పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిసార్డర్స్కి అండ్ డిసీజెస్కి తేడా తెలుసుకుందాం మనం ఇక్కడ. ఏవైతే శరీరంలోకి పారాసైట్స్ అంటే బ్యాక్టీరియా రూపంలో, వైరస్ రూపంలో ఏవైతే వచ్చినప్పుడు మనము రోగగ్రస్తంగా మారిపోతామో అవి వ్యాధుల కిందికి వస్తాయి. ఇవి లేకుండా శరీరం యొక్క తన పని తాను సరిగ్గా చేయకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అవి డిసార్డర్స్. శరీరము తన యొక్క పని తాను చేయకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనము రోగాలు, మామూలు రోగాల కిందకి వస్తాయి. ఇవేంటంటే దీర్ఘకాలిక రోగాల కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వేరే బ్యాక్టీరియా అండ్ వైరస్లు ఇవన్నీ రావడం వల్ల మనకు వచ్చినాయి అన్నట్టు. ఈ లాస్ట్ టైము మనం ఒకవేళ చూసుకుంటే ఈ కరోనా వైరస్ ఏదైతే ఉన్నదో అది రావడం వల్ల వచ్చింది ఏంది అనేసి అంటే ఊపిరితిత్తుల లోపల చేరుకున్నది. అది చేరుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఒకటేసారి అది చేరుకున్న తర్వాత శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిపోయింది. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిపోయిన తర్వాత విపరీతంగా పెరిగిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటి తెలుసా? బాడీ కఫాన్ని పెంచేస్తుంది. ఆ పారాసైట్ని తీయడానికి కఫాన్ని పెట్టేసి అక్కడ అంట పెట్టేసేస్తుంది. అది దగ్గడం వల్లనో లాగడం వల్లనో మళ్ళీ తీసేసి బయట పడేస్తుంది. అది ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ చర్య అన్నట్టు. ఇప్పుడు ఎంతమందికి అయితే సర్దీలు అవుతున్నాయో, జలుబులు అవుతున్నాయో, బాడీ లోపల బ్యాక్టీరియా వైరస్ చేరుకుంటే దాన్ని ఫైటింగ్ చేసినప్పుడు ఈ కఫం పెంచుకుంటుంది బాడీ, దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎంత ఏమనుకుంటున్నాము, నాకు సరదైంది కఫం అయిపోయింది అనేసి దాన్ని తగ్గిస్తూ ఉంటాము. కానీ వచ్చిన దాన్ని తీసేస్తూ పోవాలి, ఊమేస్తూ పోవాలి. అలా చేసిందంటే బాగైపోతారు. అండ్ దాని తగ్గట్టుగా శరీరం లోపల వేడిని పెంచాలి. ఎందుకు? బయట చల్లగా ఉంది కదా, లోపల కూడా వేడి మాత్రం తగ్గినప్పుడు చలి పెరగడం వల్ల మీ వచ్చిన సమస్య అది. అలాంటప్పుడు ఏం చేయాలి? తీపి తగ్గేసేయాలి, ఉప్పు తగ్గించేసేయాలి. మిగతా పదార్థాలు మీరు ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టేస్తే చలి ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఈ కఫం తాలూకా సిమ్టమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అంటే తీపి తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు. మరి ఏం తీసుకోవచ్చు? పొద్దున ఎండలో కూర్చొని గుప్పెడి శనగలు, పూల చట్నాలు ఉంటాయి, పూల పుట్నాలు, అవి ఒక బెడ్డ బెల్లం, చగిరి, అవి 2 కలిపి తినుకుంటూ కోరుకొని తిన్నారనుకోండి, ఆ కఫం అనేది వెళ్ళిపోతుంది. ఎండలో కూర్చొని చేయాలి. అది చేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క సర్ది, దగ్గు ఇదంతా వెళ్ళిపోతుంది, సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము చెప్పుకుంటున్నది ఏంటి అనేసి అంటే రోగము దీర్ఘకాలిక. అయితే ఫస్ట్ ఈ యొక్క డిసార్డర్స్ లోపల అందరు ఇప్పుడు చవి చూస్తున్నది ఏంటిది అనేసి అంటే షుగర్ వ్యాధి. ఏదైతే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు పూర్వము ఈ మాంసము, మధు తీసుకునే వాళ్ళ గురించి చెప్తాను. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇన్సులిన్ విపరీతంగా పెరిగి డైజెషన్ సిస్టమ్ లోపల పనిచేస్తూ ఉంటుంది. అది అధికంగా అవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేసి బాగా డైజెస్ట్ చేయడానికి ప్రతిరోజు కష్టపడుతుంది అన్నట్టు. మరి డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేసే సమయాలు ఏవి అనేసి అంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా. అంటే సూర్యుడు ఉన్నంత సేపట్లో డైజెషన్ సిస్టమ్ సెట్ అవుతుంది. ఆ టైంలోనే మనం ఫుడ్ తీసుకోవాలి. అయితే వెజిటేరియన్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్ కానివ్వండి, వాళ్ళు ఈవినింగ్ కాగానే వాళ్ళకు భోజనం సమయం రెడీ అయిపోతుంది. అప్పుడు ఏం తింటారు? తినద్దన్న మాంసం తినేస్తున్నారు, తినద్దన్న పన్నీర్ తింటున్నారు వీళ్ళు. చూడండి మీరు వెజిటేరియన్స్లో పన్నీరు, స్నాక్స్, నూనె పదార్థాలు చేసిన వేపుళ్ళు, సాయంత్రం పూట ఎవరైతే ఇవన్నీ దాని కిందికి వస్తాయి. ఇలాంటి తిన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి భవిష్యత్తులో 100% షుగర్ వస్తుంది. మరి ఎలాంటి వారికి రాదు అనేసి అంటే సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా ఎవరైతే తిన్నారో వారికి రాదు. ఎందుకు రాదు అనేసి అంటే
కడుపు ఖాళీగా ఉంచేస్తే శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి సమయం దొరుకుతుంది సాయంత్రం సమయంలో. ఓకే. సార్ మీరు 6-6 అన్నారు ఓకే. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో 6-6 మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా! అలాంటప్పుడు ఎట్లా ఈవినింగ్ 6 హా, అంటే? ఇది చాలా బాగా ప్రశ్న అడిగారు. దానికి నేను ఒక చిన్న మార్గం చెప్తాను, చేసుకోవచ్చు. హ్మ్. ఎంతైతే అంత సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. హ్మ్. మార్నింగ్ ఎంత స్థితిలో ఉన్నా కానీ 3:30-4కి లేవండి. లేచి మొహం కడుక్కొని గోరువెచ్చటి నీళ్ళు లేదా వేడి నీళ్ళు తాగి కాలకృత్యాలు తీర్చుకోండి. కొంచెం అటు ఇటు తిరిగితే కాలకృత్యాలు ఫ్రీ అయిపోతాయి. అవి చేసిన తర్వాత ఖచ్చితంగా రోజువారీగా 30-40 నిమిషాలు ఖచ్చితంగా ఒంట్లోకి చెమట వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేయండి. యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, మళ్ళీ జిమ్ చేస్తారా, ఏం చేస్తారో సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది డైలీ లోపల ఇది ఉంచేసుకోవాలి. దాని తర్వాత రెగ్యులర్ బేస్ లోపల ఏదైనా పొద్దున జ్యూస్ కానివ్వండి, గోమూత్రం కానివ్వండి, ఇలాంటివి తీసేసుకోండి. ఇది పచ్చి కూరగాయల జ్యూస్ కానివ్వండి, పండ్ల జ్యూస్ కానివ్వండి, లేదు అనేసి అంటే గోపంచకం కానివ్వండి తీసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళలో. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. తర్వాత 6-8 మధ్యలో కడుపు నిండా భోజనం. మధ్యాహ్న భోజనం 12కి చేయండి. పొద్దున భోజనం 6-8 మధ్యలో చేసేసి ఆఫీస్కి వెళ్ళి అవి ఇవి పనులు చేసేసరికి 12 కల్లా అరిగిపోతుంది కదా. తర్వాత 12కి తినచ్చు. 12కి తిన్న తర్వాత 3-4కి మనం స్నాక్స్ తింటాం కదా, అప్పుడు తినకండి. అప్పుడు ఏం చేయండి అంటే 5 to 6 బిట్వీన్ ఏం చేయాలి మీరు ఆ టైం లోపల ఏదైనా ఇంకో టిఫిన్ తీసుకెళ్ళేసి అప్పుడు భోజనం చేసేయండి. లేదు అనేసి అన్నారు అనుకోండి, పని లేదని ఉంటే కడుపు నిండా తినేసేయండి. అప్పటిదాకా 6 అయిపోతుంది. 6 తర్వాత ఇంటికి వచ్చేసరికి ఆకలి అయినట్టు అనిపించింది అనుకోండి, ఏదైనా సోప్ కానివ్వండి, దేశవాళీ ఆవు పాలు కానివ్వండి, అది తాగేసేయండి. శరీరానికి బలం వస్తుంది. అండ్ రాత్రి నేను వాళ్ళ చెప్తే త్రిఫలా చూర్ణము పండుకొని 1/2 అవర్ బిఫోర్ తీసేసుకొని కొంచెం అర్ధగంట అటు ఇటు నడిచి పండుకోండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, శరీరం అద్భుతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈవినింగ్ అయిన తర్వాత నో సాలిడ్స్, ఏదైనా లిక్విడే తీసుకోండి. లిక్విడ్ అనేసి అంటే మళ్ళీ మందు తీసుకుంటారు. మన సార్లు ఏం చేస్తారంటే మందు తీసుకొచ్చే సార్ అనేసి అడుగుతారు. మందు తీసుకోవద్దు, మీకు అలాగా తీసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పాను తీసుకోమనేసి. ఎందుకంటే అది ఇప్పుడు కాకపోతే రేపటి రోజు మీ యొక్క లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, శరీరానికి సంబంధించిన పార్ట్స్ అన్నింటినీ పాడు చేసేస్తుంది. కానీ ఏ పదార్థం తీసుకోవాలనుకున్నా కానీ ఎండ సమయంలోనే తీసుకుంటే అది డైజెషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సాయంకాల సమయం లోపల మీకు పాలు ఉత్తమమైన పదార్థం, అది కూడా దేశవాళీ ఆవు పాలు. అది వేడి చేసి దాని లోపల 1/2 టీ స్పూన్ పసుపు అండ్ దాని లోపల మీరు ఏం వేసుకోవచ్చు అనేసి అంటే 2 చెంచాల నెయ్యి వేసుకొని వేడి పాలను నిలబడి తాగాలి. నీళ్ళు ఎప్పుడైనా కూర్చొని తాగాలి. ఇది నియమం. ఈ నియమం మీరు గట్టిగా పాటించేస్తే ఎలాంటి ఒబిసిటీ అయినా సరే సెట్ అయిపోతుంది. ఎలాంటి బక్కవాలైనా సరే దృఢంగా తయారవుతారు ఈ పద్ధతి పాటించడం వల్ల. ఓకే. సో సార్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పంచగవ్య ట్రీట్మెంట్లో బీపీ షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే పూర్తిగా తగ్గించుకోవచ్చా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే నియమాలు పాటించేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్లీ ఆ తిండి వల్ల వీటి వల్ల అదుపులోకి వచ్చేస్తుంది. తర్వాత పంచగవ్య లోపల మేము ఏం చేస్తామంటే గోమూత్రం ద్వారా మందిస్తాము. భోజనం గంట ముందు తీసుకోవడానికి ఒక మంది ఇస్తాము, అది మీరు కంటిన్యూ తీసుకోవాలి. అండ్ వారానికి ఒక్కసారన్నా, రోజు ఒకవేళ మీ ఇంట్లో ఆవు ఉంటే అద్భుతమైంది, లేదంటే వారానికి ఒక్క రోజు అన్నా పోయి ఆవు యొక్క వీపు ఉంది కదా, దాన్ని రివర్స్లో రాకాలి. దానిపైన మీకు ఎముకల్లాగా కనిపిస్తాయి అన్నట్టు తోక మీదకించి దాన్ని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే చేతుల్లో అక్యుప్రెషర్ జరిగిపోయేసి బీపీ హై ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ అవుతుంది, లో ఉన్న వాళ్ళకు బీపీ పెరుగుతుంది, బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. అంటే ఓన్లీ దాని మీద తిప్పడం వల్లనే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు మనం. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు నియమంలో ఉండాలి, సమయానికి భోజనము ఇవన్నీ చేయండి. అండ్ సమయానికి మీరు భోజనం ఇవన్నీ కరెక్ట్గా మీరు ఒకవేళ చేయగలిగితే మీ షుగర్ వ్యాధి అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ షుగర్ అంటున్నారు కదా, నియమ నిబంధనలు కరెక్ట్ పాటించడమే. అంటే ఏ టైంకి ఎంత తినాలి, ఏం చేయాలి అనేసి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది, నువ్వు ఏం తిన్నప్పుడు ఏ షుగర్ హైప్ అవుతుంది ఏంది అనేసి బిల్లలు పెట్టేసి చూసుకుంటా కూడా ఉన్నారు. సో అవి కూడా మీరు లేకుండా ఉండాలి, చేసుకోవాలి అంటే ఇంత దినచర్య చేసినా కానీ సెట్ అయిపోతుంది. అయితే ఇవి పెట్టుకోవడం ఎందుకు అనేసి అంటే నువ్వు ఏం తింటే ఏం జరుగుతుంది అనేసి నిన్ను నువ్వు మానిటరింగ్ చేసుకొని ఎంత తినాలి ఏం లేదు క్యాల్కులేటెడ్గా తిన్నావు అన్నట్టు.
జీవితము భగవంతుడు ఇచ్చింది క్యాల్కులేటర్గా తినడమే, అంటే అదుపులో ఉండేసి తినమని చెప్తున్నాము. శరీరం ఆటోమేటిక్లీ నువ్వు ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎలా తింటున్నావు అని ఇండికేషన్ ఇస్తుంది. నువ్వు దాన్ని గమనిస్తలేవు, అదొక్కటే తేడా. ఓకే. మీరు గమనించడం మొదలు పెట్టేసిండ్రు అనుకోండి, మీ శరీరానికి ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు ఆటోమేటిక్లీ అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. అది మీరు తెలుసుకున్నారంటే అద్భుతమైన స్థితిలో ఉండిపోతాం, మనం ఆరోగ్యంగా వస్తుంది. సార్, ఈ పంచగవ్య ట్రీట్మెంట్ పిల్లలకి కూడా చేస్తారా? అంటే ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అసలు పిల్లలకైతే? అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ పంచగవ్య ట్రీట్మెంట్ తీసుకుంటారా? పంచగవ్య ట్రీట్మెంట్ అనేది మీకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోయిన తర్వాత 3 నెలలకే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అనేసి అంటే పంచగవ్యం లోపల ఆవు యొక్క గోమూత్రాలు వీటిని ఇస్తాము. అండ్ నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్న ఎవరైతే అమ్మలు తల్లులు ఉన్నారో వారు నెలకు మినిమం 2 నుంచి 3 కిలోలు తక్కువ నెయ్యి తినాలి. దేశవాళీ ఆవు పాలుతో చేసిన ఏదైతే నెయ్యి ఉన్నదో అది తినాలి. అలా అవుతుందా నెయ్యి తింటే? అలా ఎక్కువ తింటే ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినంత లూబ్రికేషను, శరీరానికి కావాల్సినంత బలం అందుతుంది. దానికి మనకు కావాల్సిన ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, హార్మోనల్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తున్నారు, ఇది భ్రూణం పెరగడానికి. అవసరం లేదు. ఇప్పుడు శరీరం లోపల తల్లి యొక్క యోని భాగం ఎంత ఉంటుంది? చిన్నగా ఇంత చిన్న భాగం ఉంటుంది. ఇది పిల్లోడు పుట్టేసరికి తల లోపలికి వచ్చేసరికి ఇదేమవుతుంది? ఆటోమేటిక్లీ ఇది సాగుతుంది, అవుతుంది. లాస్ట్ పిల్లోడు ఎంత ఉండాలి? ఇంత ఉండాలి. అదే పిల్లోడు పెద్ద పెరుగుతలేడని చేసి 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు చేసేస్తే శల్య చికిత్స చేయాల్సిందే కదా అప్పుడు. సో ఆ స్థితికి వెళ్ళొద్దు అనేసి అంటే అద్భుతంగా నెయ్యి ఎక్కువ తీసుకోండి, రోజు వాకింగ్ అవి చేస్తూ ఉండండి. దీని లోపల మీకు ప్రెగ్నెన్సీ టైం లోపల యోగా కూడా ఉంటుంది, ఆ యోగా అది చేయండి. ముందు కాలం లోపల బట్టలు కడిగేవారు, బాసనలు కడిగేవారు, వాకింగ్ చేసేవారు, ఆవులను మేపేవారు, అన్ని పనులు చేసేవారు. నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు మళ్ళీ 2-3 రోజులకు లేచి మళ్ళీ బట్ట కట్టే చేసుకొని మళ్ళీ పనులు కూడా చేసేవారు. వాళ్ళ లోపల ఉన్న ఆ సామర్థ్యం. ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్లో ఎక్కువ పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? అసలు ఫస్ట్ ఇది ఎందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ చెప్తాను నేను. ఓకే. ఫస్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటిది అంటే అందరూ ఆడవారు మగవారు సమానత్వం అనేసి అంటున్నారు. ఇది అద్భుతమైంది కదా, ఒప్పుకుంటారు కదా? ఎంతవరకు అద్భుతమైంది ఒకసారి మీరు నాకు చెప్పగలుగుతారా? అంటే ప్రస్తుతం అన్ని రంగాల్లోని మగవాళ్ళతో పాటు సమానంగా ఉన్నారు కదా ఆడవాళ్ళు. ఒప్పుకుంటారు కదా. అయితే మగవాళ్ళని సంపాదించడానికి ఆడవాళ్ళని ఇంట్లో పని చేయడానికి అనేసి అనుకున్నప్పుడు ఇది కొన్ని స్థితుల లోపల పాశ్చాత్య సంస్కృతి మూలంగా మనకి ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే నువ్వు నన్ను తక్కువ చేసి చూస్తున్నావు, నన్ను తక్కువ చేసుకుంటున్నావు అనేసి అనుకోవడం ఒక భావన వచ్చేసింది. ఈ భావన నుంచి నేను బయట రావాలనేసి కోరుకుంటాను. ఎందుకు అనేసి అంటే మగవారు పిల్లలు కనగలుగుతారా? లేదు. మరి ఆడవాళ్ళు కనగలుగుతున్నారు కదా, అంటే వాళ్ళు ఎంత గొప్పలు. వాళ్ళంత గొప్ప స్థితిలో ఉన్నవారు వారు తక్కువ ఎట్లయితారు? ఈ భావన నుంచి ఫస్ట్ బయట రావాలి. ఇంకోటి మగవాళ్ళకు మేము కూడా సమానమే అనేసి అంటే వీడు పచ్చి తాగుబోతు లంగా తిరుగుతూ ఉంటాడు. వీనితో మేము కూడా తక్కువ అనేసి వీడు కూడా బీర్లు అవి ఇవి తాగేసి చేయడము, సిగరెట్లు చేయడము ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? వీళ్ళు కాలేజ్ టైంలో దొంగతనంగా స్టార్ట్ చేస్తారు పిల్లలు, ఆడపిల్లలు. తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతుంది? శరీరం పాడైపోతుంది కదమ్మా. అప్పుడు పాడైపోయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి మీరు, ఆటోమేటిక్లీ పీరియడ్స్ రావడం లోపల ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది, బాడీ వీక్ అయిపోతుంది. మరి పిల్లలకి అనే టైం లోపల ఐఏఎఫ్ సెంటర్లు ఎక్కువైపోయినాయి మీకు ఇక్కడ. కారణం ఏందనుకుంటున్నారు? శరీరం ఎప్పుడైతే దృఢంగా బలంగా తయారు చేయాల్సిన సమయం లోపల వీళ్ళ యొక్క సమానత్వం అనే మోజులో పడేసి ఆ ఆడపిల్ల తన శరీరాన్ని పాడు చేసుకుంటుంది. ఎప్పుడైతే వీడు కాలేజ్ చేసేసుకొని వీడు సంపాదనకు పడతాడో అమ్మాయి ఇంట్లో అప్పుడు ఉండేసేసి ఇక్కడ ఏం చేస్తుంది? మంచిగా తిని ఇంట్లో పనులు అవి నేర్చుకొని శరీరం బలంగా మార్చుకోవాలి. ఇది ఆమె సమయము. నువ్వు ఆ బలంగా మార్చుకునే సమయం లోపల అధికంగా నేను చదవడం తప్పు కాదు, చదవాలి, అందరికి బాగానే ఉంటుంది. ఒక సమయం వచ్చిన తర్వాత అదే మనల్ని కాపాడుతుంది. కానీ అది చేసుకుంటూ నీ శరీరాన్ని ఎంత కాపాడుకుంటున్నావు ఇక్కడ? మీరు నాకు చెప్పండి. ఈరోజు పిల్లల లోపల అనద్దు కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా లంగా ఓణీలు కట్టుకొని తిరిగిన పిల్లలు కనిపించారా నాకు చెప్పండి. ఇప్పుడు లేదు.
ఎందుకు లేరు? శరీరం ఆ స్థితిలో లేదు, బక్క పల్చగా అయిపోయేసి శరీరంలో మాంసం లేకుండా అయిపోయింది అమ్మాయిలకు. అలాంటప్పుడు శరీరం ఎలా అయిపోతుంది? వదులు దుస్తులు అయిపోయినాయి, శరీరం మొత్తం వంగిపోయింది. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కావాలనేసి అంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవాళ రోజుల్లో. అంటే ముందు కాలంలో పుష్కలంగా భోజనము, పని, ఆట పాట అన్నీ ఉండే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆడపిల్లలు తొక్కుడు బిల్ల ఆడుతున్నారు చెప్పండి? ఇంట్లో కొంచెం తొక్కుడు బిల్లలు బంద్ అయిపోయినాయండి. ఇది కొంచెం చాలా చింతించాల్సిన విషయం అసలు మనం చూస్తూ ఉంటే. తర్వాత వచ్చేసి ఇంట్లో ఆడపిల్లలు అమ్మ నాన్నలతో కూర్చొని కాలక్షేపాలు చేయడము, పెద్దవాళ్ళతో కాలక్షేపాలు చేయడం, ఇది కూడా తగ్గిపోయింది. వీళ్ళ మానసిక పరిస్థితి విపరీతంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఉద్యోగం సంపాదించాలి, చెయ్యాలి. ఉద్యోగం సంపాదించడానికి నీకు ఆల్రెడీ ఇంకో పార్ట్నర్ జంటని ఇచ్చిండు కదా, ఆ జంటను చూసుకోమని చెప్పాలి, నీ పని ఏం చేయాలో నువ్వు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఎంత గొప్పరాలు అనేసి అంటే ఇంకో పరివారాన్ని ఉద్ధరించడానికి మీరు వెళ్తున్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు మీరు ఎంత ఉచ్చ స్థితిలో ఉండాలి? ఈరోజు సమానత్వం అనేసి అంటున్నావు కరెక్టే, కానీ నీ శరీరాన్ని ఎంత పాడు చేసుకుంటున్నావు, నువ్వు చూసుకుంటున్నావు? అసలు ఎంత కష్టపడుతున్నావు? ఈరోజు బండి మీద ఎంతగానో ఫాస్ట్గా నడుపుకుంటూ వెళ్తున్నావు నువ్వు. శరీరం కదలికల వల్ల యూట్రస్ ఇబ్బంది పడుతుంది కదా, గర్భాశయం ఇబ్బంది పడుతుంది కదా. చెప్పండి, ఎంత కాలుష్యంలో తిరుగుతున్నారు. ఇంటి పట్టున ఉండేసి హాయిగా ఆక్సిజన్ పీల్చుకొని శరీరాన్ని బలంగా తీర్చుకొని దిద్దుకొని చేసేవాళ్ళు. ఇంటికాడ మనము పనులు చేసే విధానంతో మనం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. అది ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు కొంచెం వెసులుబాటు వచ్చేసింది, గ్రైండర్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చేసినాయి కరెక్టే. కానీ ఇప్పుడు శరీరానికి కావాల్సి జంబాలు చేసుకుంటున్నాము, యోగాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ బ్యాక్ టు ది రూట్స్కి వెళ్ళిపోతున్నాం కదండి. నేను ఈ సమానత్వం అనే దాని లోపల శరీరాన్ని పాడు చేసుకోవద్దని చెప్తాను. అంటే రెండు బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ముఖ్య కారకులే అవుతారు. ఒకప్పుడు మీరు జనరేషన్ బై జనరేషన్ ఒకసారి చేంజ్ చేస్తే ఒకసారి చిన్నగా మనం చూసుకుందాము. ఒక టైంకి వచ్చేసరికి విపరీతంగా మగవారు తాగి ఆడవాళ్ళని కొట్టేవారు. అప్పుడు మైండ్లో ఏమొచ్చింది అనేసి అంటే, తాగి ఈడు కొడుతున్నాడు కాబట్టి ఆడపిల్లలు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి ఒక ధోరణి వచ్చేసింది. ఒక టైం తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకో స్టేజ్ దగ్గరికి ఏమొచ్చిందంటే, వీళ్ళు సోమరిపోతులు అయిపోయినరు, ఆడపిల్లలు పని చేయడం మొదలుపెట్టిండ్రు. వీడు పని చేయడు, ఆ పాపం పిల్లనేమో పని చేసుకొని సంపాదించడం మీదే, ఇంటికి వచ్చి పని చేయాలి, మళ్ళీ పిల్లల్ని చేసుకోవాలి. వీడు ఏదైనా చేయడానికి మాత్రం వీడికి ఏం చేత కాదు. ఈ స్థితి అయిపోయింది. ఇప్పుడు నేను లైఫ్ని సెట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకునే అనే దాని లోపల ఏదైతే క్రూషియల్ పాయింట్, ఎప్పుడు పిల్లలు పుట్టడానికి అద్భుతమైన సమయం ఎప్పుడు 22 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అద్భుతమైన సమయం. అంటే బుద్ధిమంతులు, బలమైన పిల్లలు, రోగరహితంగా ఉండే పిల్లలు పుట్టే ఏజ్ అన్నట్టు ఇది. ఇప్పుడు 28, 29, 30 అయిపోతుంది. 30 నుంచి 35 దాకా ఆడపిల్లలకు పిల్లలు పుట్టే వయసు కాదు అది. ఎందుకు? శరీరం లోపల ఏ మార్పులు వచ్చినా కానీ మార్పుల్ని తట్టుకొని శరీరం నిలబడాలి. ఆ నిలబడే ఏజ్ ఏది? 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో పనిచేస్తుంది అన్నట్టు. ఆ టైంలో పిల్లలకి అనేది చేసి 30 సంవత్సరాల లోపల ఫుల్ స్టాప్ పెట్టేసి మిగతా లైఫ్ని హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేసుకునే టైం అది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లైఫ్ని సెట్ చేసుకునే టైం లోపల 30, 31, 32 లోపల వచ్చేసరికి ఉద్యోగాలు వస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ 34, 35 లోపల అప్పుడు కూడా అనిపిస్తుంది లైఫ్ని ఏమి ఎంజాయ్ చేయలేదు కదా, అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనేసి మళ్ళీ 35 దాకా వస్తారు. చూసేసరికి ఏముంది, ఆ టైంకి అమ్మాయి యొక్క పీరియడ్స్ రావడం చేయడం లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్. PCOD, PCOS. ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు 35 కాదు, ఈ రోజుల్లో 25 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్. అది రావడానికి మెయిన్ కారణం ఏంటనేసి అంటే మానసిక ఆలోచనలు, ఆహారము, బాడీ లోపల నరిష్మెంట్ లేదు, అది లేకపోవడం ముఖ్య కారణము. నెక్స్ట్ మానసికంగా ఇబ్బంది పడ్డము, సరౌండింగ్ ఉన్న వాతావరణం ఇబ్బందికరంగా మారిపోవడము. ఎందుకంటే చదువు అనే స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయింది పిల్లల మీద. పిల్లలు అప్పట్లో ఆడుతూ పాడుతూ పలకల మీద రాసుకుంటూ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు వాడికి పొద్దున్న లేవగానే 7, 8 కాగానే స్కూల్, మళ్ళీ ఆ యొక్క స్కూల్ టైం లోపల ఎప్పుడు చూసినా స్టడీయే, మళ్ళీ ప్లేకి టైం ఉండదు. కొన్ని గేమ్స్ ఉండవు. అది ఉన్నదంటే ఉన్నాయి అంతే. మిగతా టైంలో కూడా వాడికి స్టడీ అవర్స్.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ చదువుతున్నాడో లేడో అనేసి వీడికి మళ్ళీ ఇంకా 2 గంటలు ట్యూషన్ వీడికి, ఇక్కడ కూడా రుబ్బుడే. అదంతా చేసిన తర్వాత వీడు బాగా తకాయించిపోయేసి ఏదైనా తింటడా అంటే ఇది బలవంతంగా ఏమైనా అమ్మ తినిపిస్తుంది, లేకపోతే ఎంతో తినకుండా మళ్ళీ పిల్లోడు పండుకుంటాడు. మళ్ళీ ఆడు రాత్రిపూట వాడికి రాసుడు, ఆ టీచర్ పెట్టిన కోపం వీడికి దాని లోపలనే ఉంటాడు వాడు. మళ్ళీ పొద్దున ఇట్లా చూసుకుంటా పోతే వీళ్ళు ఫుల్లీ 100% స్ట్రెస్ లోపలనే పెరుగుతున్నారు. ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, ఫుల్లీ స్ట్రెస్లోనే పెరిగిపోతున్నారు. ఈ స్ట్రెస్తో ఏమవుతుంది అనేసి అంటే బాడీ యొక్క పెరుగుదల ఆగిపోతుంది. ఇక్కడ ఇది వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. అందుకోసము చదవడానికి ఏం చెప్పిండ్రంటే అంగన్వాడీలు ఇచ్చిండ్రు, పిల్లల్ని ఆడుకోవడం ఇచ్చిండ్రు, ఆడుకునే టైంలో ఆడుకోవడం, చదువుకునే టైంలో చదువుకోవడం ఇచ్చేసిండ్రు. ఇక్కడ చదువు వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ చదువే సర్వస్వం కాదు. ఇక్కడ దాంతోపాటు శరీరం కూడా కదా. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా మైండ్, బుద్ధి, మనస్సు అనేది పనిచేస్తుంది. శరీరమే కరెక్ట్ లేనప్పుడు మీకు అది ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ ముందు ఏం చేస్తుండేనంటే ప్రతి ఇంట్లో ఈ స్థితి రావద్దు అని చెప్పడానికి ఫస్ట్ మెట్టు ఏముంటుండే? ఫస్ట్ బౌండరీ, ఇంటి బౌండరీ ఫస్ట్ ఏంటిదంటే తులసి మొక్క ఉండేది, తర్వాత ఆవులు ఉండేటి, తర్వాత వచ్చేసి ఇంట్లో అమ్మ కిచెన్. ఇవన్నీ దాటుకొని పోతేనే మనిషికి రోగం వచ్చేది, అప్పటిదాకా రాకపోయేది అన్నట్టు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు ఆ స్థితి ఎక్కడుంది చెప్పండి? లేదు. సో ఇక్కడ నుంచి చెప్పేది ఏంటిది అంటే ఆడపిల్లల లోపల స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడము, నరిష్మెంట్ కరెక్ట్ లేకపోవడము, అండ్ దాని తర్వాత పాశ్చాత్య సంస్కృతి లోపల ఏ తినకూడదు ఆ పదార్థాలు అతిగా తినడము, వీటి లోపల మొత్తం హార్మోన్ చేంజెస్ అయిపోయినాయి. దాంతో శరీరం లోపల ఎప్పుడు ఏ స్థితిలో ఏ శరీరం ఎలా పని చేయాలో అలా పని చేయకుండా మారిపోయింది. దాని లోపల మనం ముఖ్యంగా చూస్తే ఈ కాలంలో అమ్మాయిల లోపల పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఎక్కువైపోయినాయి. రక్తహీనత, నిద్ర సరిగా లేకపోవడము, ఇది ఎక్కువైపోయింది. దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్. వీటి నుంచి అధిగమించడానికి చెప్పాల్సిన చిన్న చిన్న సూత్రాలు ఏంటి అని అంటే బాడీని అంటే మనస్సుని బుద్ధితో కంట్రోల్ చేసుకొని ఏం తినాలి, ఎలా తినాలి చూసుకోవాలి. అండ్ దినచర్య పర్ఫెక్ట్గా పాటించాలి. దినచర్య అంటే పొద్దున 4కి బ్రహ్మముహూర్తంలో లేచి ఎక్సర్సైజ్ చేసి కాలకృత్యాలు తీర్చుకొని భోజనము 6 నుంచి 8, 12 నుంచి 1, 5 నుంచి 6, సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా శరీరాన్ని తనను తాను సెట్ చేసుకునే సమయం ఇవ్వాలి. కాబట్టి ఏదైనా లిక్విడ్ తీసుకొని పండుకోవచ్చు. ఇలా మీరు కంటిన్యూగా అలవాటు చేస్తే శరీరం అనేది అద్భుతమైన ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. ఇక వచ్చేసి పంచగవ్య లోపల వీటిని నయం చేయడానికి నారీ సంజీవని అనే ఒక మందు దొరుకుతుంది మా దగ్గర పీసీఓడికి. దీంతోపాటు ఘృతకుమారి ఇస్తాము ఒక మందులో కలిపి, దాన్ని తీసుకోవాలి. దానివల్ల కూడా మీకు ఈ యొక్క పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు వెళ్ళిపోతాయి. పిల్లలు లేమితనం ఎవరైతే ఉన్నదో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇంకోటి ఏంటిది అంటే మగవారి నాడి, ఆడవారి నాడి ఇద్దరి సమస్థితిలో ఉన్నా కానీ పిల్లలు పుట్టరు. అది ఎందుకు అంటే ఒకళ్ళ నాడికి ఇంకొళ్ళ నాడి కొంచెం అటు ఇటుగా ఉండేనంటే అప్పుడు పిల్లలు పుట్టే సమస్య ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఇద్దరు శరీరాలు ఒకే స్థితిలో ఉంటే పిల్లలు పుట్టడానికి యోగ్యంగా ఉండదు. అందుకోసం అప్పట్లో ఏం చేశారు, మనకు సేమ్ గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేయకపోయేటవాళ్ళు. వేరే వేరే గోత్రాలు, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఇది వేరే అయిపోతుంది మళ్ళీ మనకి. ఇక్కడ ఎలా అవుతుంది అంటే సేమ్ రక్తం ఉన్న వాళ్ళు, అంటే సేమ్ కులం లోపల అన్న తమ్ముళ్ళ రిలేషన్ లోపల ఉన్న వాళ్ళు సిబ్లింగ్స్లలో పెళ్లి చేసుకోవద్దని చెప్తారు. అంటే వంశం, మేనరికం ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు సరిగా పుట్టరు అన్నట్టు. ఒకవేళ పుట్టినా కానీ వారు వికృత స్థితిలో పుడతారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ ఏం చేశారు అంటే గోత్రనామాలు కానీ చూసుకోవడము, తర్వాత వీరి యొక్క వంశవృక్షాన్ని చూసుకోవడము, ఆ వంశవృక్షానికి చెందిన వాళ్ళు కాకుండా ఇంకో వంశవృక్షానికి కనెక్ట్ అయిపోవడము, ఇలా చేయడం వల్ల పిల్లలు మంచి పుడతారు అన్నట్టు. అలా. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ పంచగవ్య చికిత్సలో మొత్తం అంటే బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, అలాగే మీరు చెప్పారు క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పారు. సో అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ యూస్ చేయొచ్చు, చిన్నపిల్లలకు కూడా యూస్ చేస్తారు, ఈ ట్రీట్మెంట్ చేస్తారు కదా. సో చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు? పుట్టిన పిల్లల నుంచి కూడా మనము ఇస్తాం. మనము వీళ్ళకి ఏం చేస్తామని అంటే తల్లిపాలు ఇస్తాము. తల్లిపాలు లేనప్పుడు ఏం చేస్తామంటే ఆవు పాలు, ఇది కూడా ట్రీట్మెంట్ కింద భాగం వచ్చేసేస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఏం చేస్తారు అంటే పిల్లలకు ఆవు నెయ్యితో మసాజ్ చేయడం కూడా చేస్తారు. అది లేని పక్షం లోపల నువ్వుల నూనె, ఇప్పుడు అందరి దగ్గర అన్ని అవైలబుల్ ఉండేవి కదండి, అలా చేసేస్తారు.
అండ్ దాంతోపాటు ఆవులు ఉన్న ప్లేస్ లోపల ఆ పిల్లల్ని ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది కూడా ట్రీట్మెంట్ కిందకే వస్తుంది. ఓకే. పిల్లలు మంచిగా ఎదగాలి చేయాలని అంటే ఆవుల యొక్క గోశాల లోపల ఒకళ్ళ పిల్లల్ని వారంకి ఒకసారి తిప్పగలిగినా కానీ వాళ్ళ యొక్క బుద్ధి, మనస్సు, జ్ఞానము హై పిచ్ లెవెల్లో వెళ్ళిపోతుందండి మీకు. ఇది కూడా ఒక రకమైనటువంటి ట్రీట్మెంటే ఓకే. పిల్లల లోపల. చాలామంది పిల్లలు కొంచెము అబ్నార్మల్ స్థితిలో ఉంటారు. అలాంటి పిల్లల్ని కూడా మీరు గోశాలకు తీసుకెళ్ళిపోవడము అండ్ వారి ముక్కు లోపల పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అని దొరుకుతాయి మీకు. ఆ నాజిల్ డ్రాప్స్ కంటిన్యూ వేయడం వల్ల కూడా వారి యొక్క అబ్నార్మల్ స్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుందండి. ఇంకొంతమంది పిల్లల లోపల ఈ మధ్యకాలంలో చూశాను హార్మోనల్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి అంటే అమ్మ తల్లి కడుపులో ఉన్నప్పుడు బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతే పిల్లలు అబ్నార్మల్ స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది బాడీ పార్ట్స్ పెరగవు, కొంతమంది బుద్ధి తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళ కోసము పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కొందరి లోపల కళ్ళ యొక్క రెటీనా కొంచెము స్లోగా పనిచేయడము, కళ్ళు కనిపించకపోవడము, ఇలాంటి వాళ్ళకు కూడా కంటికి మందు ఉంటుంది మా దగ్గర తయారు చేసింది, అది ఇస్తామన్నట్టు. దానివల్ల కూడా కళ్ళు మెరుగుపడతాయి. ఇంకోటి ఏంటంటే ఈ శుక్లాలు వస్తాయి కదా, ఆ శుక్లాలకు కూడా గోపంచకంతో ఒక్కొక్క డ్రాప్ వేశారనుకోండి తాజా గోమూత్రము, ఆ శుక్లాలు కూడా కరిగిపోతాయి మీకు. అంటే శుక్లాలకి ట్రీట్మెంట్ చేస్తారు కదా. ఆ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకు లేజర్ చేస్తున్నారు. అసలు శుక్లాలు అంటే ఏంటిది, నీకు వచ్చిన రెటీనా మీద ఒక పొరలాగా పేర్చుకొస్తుంది. తాజా గోమూత్రం ఒక్కొక్క చుక్క చేస్తే 10 నుంచి నెల రోజుల లోపల అది శుక్లాలు కరిగిపోతాయి అంతే. అంత అద్భుతంగా ఉంటుంది. తాజా గోమూత్రం ఉండాలి, అయిపోతుంది. ఇలా చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. మీరు ఒకవేళ హైదరాబాద్లో మీరు చూసుకోవాలని అంటే బీరంగూడ గోశాల లోపల మనం ఈ స్థితి చూడొచ్చు. ఇన్పేషెంట్ వ్యవస్థ కూడా ఉంది అక్కడ మనకు, అక్కడ అద్భుతంగా ఉంది. అండ్ మీరు ఇంకా మా యొక్క విద్యాపీఠంకి యూనివర్సిటీకి వెళ్ళిపోవాలని అంటే కాంచీపురంలో ఉంది మాకు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక నిజామాబాద్ మరియు హైదరాబాద్ లోపల కూడా మన హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉన్నది. మీరు ఒకవేళ చూస్తే ఇప్పుడు నా పేరు కింద మీకు నెంబర్ వస్తుంది కాబట్టి మీరు కనెక్ట్ కావచ్చు, కాల్ చేయొచ్చు. సో అంటే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటే, అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటే ఎక్కడ సార్, అంటే హైదరాబాద్లో ఎక్కడైనా ఉందా? ప్రస్తుతానికి హైదరాబాద్లో మనము హాస్పిటల్ రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి టెంపరవరీగా అయితే సరూర్ నగర్లో ఉన్నది. నెక్స్ట్ అడ్రస్ మారుస్తాము. ఇక పర్మనెంట్ అడ్రస్ అయితే మనకు నిజామాబాద్ లోపల ఉన్నది, వేణుమాల్ పక్కకు నిజామాబాద్ లోపల. అండ్ మీకు ఫోన్ నెంబర్తో మీరు కనెక్ట్ అయిపోతే హరిఓం పంచగవ్య చికిత్సాలయం పేరుతో ఉంటుంది. మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సో చూసారు కదా, నాడి నాభి పంచగవ్య చికిత్సలు ఎలా చేస్తారు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ వాటి ద్వారా ఏమేమి రోగాలు నయమవుతాయి అంతా కూడా క్లుప్తంగా వివరించారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా చెప్తారు. అలాగే ఆయన్ని సంప్రదించాలని అనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.